Hi, my dear students. Welcome back to the channel Learn English with Ameer. This is your English educator Ameer Ahmed. So today మనం డిస్కషన్ చేద్దాం టీఎస్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్. గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్దాం. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ యాక్చువల్గా అసలు ఇంగ్లీష్ క్వశ్చన్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి, వెయిటేజ్ ఎలా ఉంది ఏంటి, అండ్ ఇంగ్లీష్ లెవెల్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్గా ఈ ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్లనే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ వీడియో నేను చేయకపోయాడు, ఎందుకంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయండి. Okay, the question paper was very easy when it is focused on English language. When I'm talking about English, as far as English is concerned, English questions అయితే చాలా ఈజీగా వచ్చాయి. ఓకే, ఎలిమెంటరీ క్వశ్చన్స్ ఈవెన్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. మాట్లాడదాం మనం మెల్లమెల్లగా. ఓకే, ఇఫ్ యూర్ న్యూ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రైట్ నౌ. ఓకే, అండ్ మన యాప్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే కంప్లీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే గ్రామర్ వొకాబులరీ కోర్సెస్ ఉన్న యాప్ డౌన్లోడ్ యాప్ రైట్ నౌ. ఇక్కడ మీకు నేమ్ ఉంది, ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మాట్లాడదాం ఎగ్జామినేషన్ గురించి. రైట్, సో గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్, మనం 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి అనేది గెస్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కదా? సో మనం 25 to 30 క్వశ్చన్స్ యాక్చువల్గా వస్తాయని చెప్పేసి అన్నాం. ఎందుకంటే లాస్ట్ పేపర్లో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్, డిస్ట్రిబ్యూషన్ 10-15 లా కనిపించాయి కాబట్టి 15 వేసుకున్న 25 to 30 ఈ జోన్లో కనిపించింది అనా కదా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. వాట్ హ్యాపెండ్ ఇస్ ఈసారి 25 to 30 కాదు, యాక్చువల్గా వెయిటేజ్ ఇంక్రీజ్ అయిపోయి ద వెయిటేజ్ ఈస్ నౌ 40. ఓకే, 25 to 30 కాదు, ఎగ్జామ్లో డైరెక్ట్గా 40 క్వశ్చన్స్ రావడం జరిగింది ఇంగ్లీష్ నుంచి. 40 ఇంగ్లీష్ క్వశ్చన్స్. ఎక్కడ వెయిటేజ్ పెరిగింది ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడతాం. ఓకేనా? సో మీకు ఈ 40 ఇంగ్లీష్ క్వశ్చన్స్లో ఫర్దర్ మీకు చూసి అర్థమవుద్ది, అటు ఇటు కొంచెం నెంబర్ రాంగ్ ఒకవేళ చెప్పినా కూడా. ఓకేనా, చూడండి రఫ్గా చెప్తాను. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ మీకు ఒక 20 క్వశ్చన్స్ దాకా కనిపించాయి. ఓకే, 20 క్వశ్చన్స్ ఆఫ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఓకే, అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ 3 passages ఐ గెస్ 15 క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటిదాకా చూడని ఒక సెక్షన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటిదాకా చూడని ఒక సెక్షన్ కనిపించింది. ఆ సెక్షన్ ఏది అంటే క్లోజ్ టెస్ట్. ఐ హోప్ దిస్ ఈజ్ విజిబుల్. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ అనే ఒక క్వశ్చన్ కొత్తగా ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. కష్టమేం కాదు, బట్ ఇంతకు ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో లేదు. సో దీనికి ప్రిపరేషన్ స్టూడెంట్స్ చేయలేదన్నమాట. సో ఇది ఒక 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో సి గైస్, ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ నుంచి ఇన్నే క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం కుదరదు. ఇప్పుడు చూడండి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ యాక్చువల్గా మీకు 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, నాట్ 10, 15, 20 వచ్చాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ 15, దిస్ ఈజ్ యూజువల్. ఓకే, అండ్ క్లోజ్ టెస్ట్ అనే ఒక కొత్త ఏరియా యాడ్ అయిపోయి ఒక 5 మార్క్స్ ఇక్కడి నుంచి వచ్చాయి. సో మొత్తం కలిపిస్తే మనకి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ అండ్ ఇండీడ్ 40 మార్క్స్ రావడం అనేది జరిగింది. ఈజీ కదా? సో ఎగ్జామినేషన్ లెవెల్ ఎలాగుంది, వాట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్? సి, ఓవరాల్ ఎగ్జామినేషన్ లెవెల్ గురించి నేను మాట్లాడలేదు, బికాస్ మీకు తెలుసు ఓకే ఎలా జరిగింది ఎగ్జామినేషన్ అనేది. యాక్చువల్గా మనం మాట్లాడేది దేని గురించి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెవెల్ ఎలాగుండిద్ది అనే దాని గురించి మాట్లాడితే ద లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ వెరీ ఈజీ. ఇంకా మీరు మోడరేట్ కూడా అనకూడదు దాన్ని, ఈజీ. ఓకే, ఇట్స్ అ స్కూల్ లెవెల్ పేపర్. ఈవెన్ అ 5th standard స్టూడెంట్ who is going to school can answer this paper. సో చాలా స్మూత్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడితే. ఓకేనా, మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు, దీంట్లో డౌట్ లేదు. సో ఏంటి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎలా ఆన్సర్ చేయాలి, టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా, డిలే లేకుండా లెట్స్ మూవ్ డైరెక్ట్లీ రైట్ ఇన్ టు ఇట్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 నేను ఒక కోడ్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో జంబుల్ చేసేసి వస్తాయి మీకు ఏ ఎగ్జామినేషన్ కోడ్ అయినా కూడా. అవే 40 క్వశ్చన్స్ అనమాట, 71 నుంచి 110 క్వశ్చన్ వరకు. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో వీఆర్ స్టార్టింగ్ విత్ ది రీఅరేంజ్మెంట్ క్వశ్చన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఓకే, సో తెలుసు కదా, రాసిన ప్రతి స్టూడెంట్కి తెలుసు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే పారా జంబుల్స్ అంటాం దీన్ని. సెంటెన్సెస్ జంబుల్డ్ ఆర్డర్లో వస్తాయి, ప్రాపర్ ఆర్డర్లో ఉండవు, వాటిని ఆర్డర్లో పెట్టాలి. మనం ఏవైతే ప్రాక్టీస్ చేయించామో ఎగ్జామినేషన్కి ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనే ప్రాక్టీస్ సెషన్స్లో పెట్టామో అదే ప్యాటర్న్లో, డైరెక్ట్ ప్యాటర్న్లో రావడం జరిగింది. చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా వచ్చే దాంట్లో, డిఫికల్ట్ లెవెల్ లేదు. ఒకసారి చూద్దాం. రీఅరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ అ లాజికల్ ఆర్డర్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. నీట్గా అర్థమైంది కదా? సో ఆర్డర్లో పెట్టేద్దాం. ఓకే, సో ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళాలంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ABCD 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆప్షన్స్ చెక్ చేస్తే అన్నిట్లో కూడా ABCD బిగినింగ్ వేరే వేరే ఉంది. సో లెట్ us టాక్ అబౌట్ ద బిగినింగ్. ఇక్కడ మీకు ఫస్ట్ సెంటెన్స్ చూస్తే మీకు షీ అనే ప్రొనౌన్ కనిపిస్తుంది. షీ వాంట్స్ టు గో అవుట్ దిస్ ఈవినింగ్. ఆమె బయటికి వెళ్ళాలనుకుంటుంది ఈవినింగ్. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ కనిపిస్తుంది. షీ ట్రైడ్ బట్ కుడ్ నాట్ గెట్ అ బేబీ సిట్టర్. ఆమె ట్రై చేసింది బట్ బేబీని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ దొరకలేదు. బట్ వచ్చింది, బట్తో వచ్చే ఛాన్స్ లేదు, నేనైతే డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తా. థర్డ్ ఆప్షన్. షీ అనేది ఒక ప్రొనౌన్ రావాలంటే యాక్చువల్గా నౌన్ రావాలి.
ఉంటే ఒకవేళ నౌన్కి ఛాన్స్ ఇస్తా, ఏబీకి కూడా ఇవ్వను. చూద్దాం. డీలో ఉంది సో అనేది ఒక కంజంక్షనే. సో కన్క్లూడింగ్ పార్ట్లో వస్తుంది మోస్ట్ పాసిబిలీ. అండ్ సోతో వచ్చిన స్టేట్మెంట్ బిగినింగ్లో అయితే రాదు. సో డీతో వచ్చే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది అంటే అలా అనుకోకండి, స్టూడెంట్ పేపర్ అనమాట. సో రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, బట్ మనం డిస్కస్ చేద్దాం. ఏమంటారు? ఓకే, చూడండి. సో 2 వెళ్ళిపోయాయి. ఏనా బీనా ట్రై చేయాలి. షీ వాంట్స్ టు గో అవుట్ దిస్ ఈవినింగ్. ఆమె బయటికి వెళ్దాం అనుకుంటుంది. షీ ట్రైడ్ బట్ కుడ్ నాట్ గెట్ అ బేబీ సిటర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆమె ట్రై చేసింది కానీ బేబీ సిటర్ దొరకలేదు అని చెప్పి స్టార్ట్ చేయొచ్చా? ఆమె బయటికి వెళ్దాం అనుకుందని స్టార్ట్ చేయొచ్చా? లాజికల్ ఆర్డర్ అర్థం చేసుకుంటే ఆమె బయటికి వెళ్దామని అనుకుంది, దానికోసం ప్లాన్ చేసుకుంది. బేబీని చూసుకోవడానికి ఒక బేబీ సిట్టర్ని అరేంజ్ చేద్దాం అనుకుంది కానీ కుదరలేదు. వెళ్దాం అనుకున్న తర్వాత ఈ ప్లానింగ్ వస్తుంది. అంటే ఏ స్టేట్మెంట్ ఫస్ట్ రావాలి, బి తర్వాత రావాలి. ఎలాంటి డౌట్ లేదు, డైరెక్ట్ మార్క్ చేయండి. 2 ఇస్ ది ఆన్సర్. ఇంకెందుకు ముందు కూడా వెళ్ళక్కర్లే, మీరు ఒకసారి చదివేసేయండి. ఏసీబీడీ ఇస్ ది ఆన్సర్. చదివితే షీ వాంట్స్ టు గో అవుట్ దిస్ ఈవినింగ్. సి చదివితే బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ షీ హ్యాస్ 2 యంగ్ చిల్డ్రన్. వెళ్దాం అనుకుంది బయటికి, కానీ ఇద్దరు యంగ్ చిల్డ్రన్ ఉన్నారు, వదిలిపెట్టి ఎలా వెళ్తుంది? రైట్. సో ఏసీ. ఆ తర్వాత బి చూస్తే షీ ట్రైడ్ బట్ కుడ్ నాట్ గెట్ అ బేబీ సిటర్. ట్రై చేసింది కానీ బేబీ సిటర్ దొరకలేదు. సో దొరకలేదు కాబట్టి సో షీ హ్యాస్ పోస్ట్ పోన్డ్ హర్ ప్రోగ్రామ్. ఓకేనా? బేబీస్ని వదిలి వెళ్ళలేదు కాబట్టి, చిల్డ్రన్ వదిలి వెళ్ళలేదు కాబట్టి సో షీ పోస్ట్ పోన్ ద ప్రోగ్రామ్. సో డీతో కన్క్లూడ్ చేయండి. దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నాకు తెలిసేసి నీట్గా ఆన్సర్ చేసేసి ఉండాలి. రైట్, లెట్స్ మూవ్ టు ద 72 క్వశ్చన్. 72nd సెకండ్ క్వశ్చన్ అనమాట. రీఅరేంజ్మెంట్ క్వశ్చనే. మీరు చదవాలనుకుంటే ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. రైట్, ఏబిసిడి ఆప్షన్ చెక్ చేసుకుంటే ఏఏబిబి. సో సి ట్రై చేయక్కర్లా, డి ట్రై చేయక్కర్లా. ఏ ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది. ఐ హ్యావ్ సమ్ ట్రబుల్ రీడింగ్. చదివేశాలి ఫాస్ట్గా. ఐ హ్యావ్ సమ్ ట్రబుల్ రీడింగ్. నాకు చదవడంలో ఇబ్బంది ఉంది. ఓకే. బి చెప్తుంది ఐ వాంటెడ్ టు డూ మై హోంవర్క్. నాకు చదవడం ఇబ్బందిగా ఉంది, నేను హోంవర్క్ చేద్దాం అనుకున్నా. ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సరే ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. బట్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. ఓకే, సో ఐ డిసైడెడ్ టు స్విచ్ ఆన్ ద లైట్స్. ఓకే, రాత్రి అవుతుంది కాబట్టి నేను లైట్స్ ఆన్ చేద్దాం అనుకున్నా. సరే, అయితే ఏతోనో బీతోనో బిగిన్ చేయాలండి. ఏతో బిగిన్ చేసి చదువుదాం. ఐ హ్యావ్ సమ్ ట్రబుల్ రీడింగ్ అన్నాక బి పెడితే ఐ వాంటెడ్ టు డూ మై హోంవర్క్. ఓకే, ఆ తర్వాత సి పెడితే బట్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. ఆ తర్వాత సో ఐ డిసైడ్ టు స్విచ్ ఆన్. ఈ సి అండ్ డి అయితే 100% ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయి. ఎందుకని చెప్పండి మీరు? ఎందుకంటే బట్ ఇక డార్క్ అవ్వడము రీజన్, ఈ డార్క్ అవ్వడం వల్లనే సో ఐ డిసైడ్ టు స్విచ్ ఆన్ ద లైట్స్. చీకటి పడుతుంది కాబట్టి లైట్స్ ఆన్ చేసాం. సో ఆప్షన్స్లో మాత్రం సిడి 100% పక్కన రావాలి, మధ్యలో వేరేవైతే రాకూడదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సికి డికి మధ్యలో ఇక్కడ బి ఉంది, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సి పక్కన డి లేదు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సికి డికి మధ్యలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఉంది. ఒకసారి చూద్దాం అది వచ్చే ఛాన్స్ ఉందా లేదా. బట్ ఏతో బిగిన్ చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్. ఈ రెండింటిలో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, బీసీఏడి ఒకసారి ట్రై చేస్తే ఇక్కడ ఆప్షన్ ఆల్రెడీ మాకు చేసింది. ఏబిసిడి కూడా మనం ట్రై చేసాం, బట్ ఇది చూడండి ఇచ్చిన ఫ్లో అయితే ప్రాపర్గా అనిపించలేదు. సో బీసీఏడి ట్రై చేద్దాం. బి ఐ వాంటెడ్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేద్దాం అనుకున్నా బిగినింగ్. ఓకే, ఫస్ట్ ఇది అనుకున్నాం. సి బట్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. నేను హోంవర్క్ చేద్దాం అనుకున్నా కానీ చీకటి అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఏ ఐ హ్యావ్ సమ్ ట్రబుల్ రీడింగ్. చీకటి అవుతుంది కాబట్టి నేను బుక్ని చూసుకుంటూ చదువుతున్నా, కాకపోతే నాకు అంత ఈజీగా చదవడం రావట్లేదు. ఎందుకంటే లైట్ తగ్గిపోయింది. ఒకవేళ లైట్ తగ్గిపోవడం వల్ల నేను చాలా ఫోకస్ చేసి చదవాల్సి వస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే లైట్స్ ఆన్ చేసి చదువుకున్నా. కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి. మీకు సి రావాలి, ఆ తర్వాత ఏ రావాలి, ఆ తర్వాత డి రావాలి. 100% దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అవునా కదా? రైట్. సో దిస్ ఈస్ 100% కరెక్ట్. సో అంతా స్టార్ట్ ఉంది ఎక్కడి నుంచి అంటే హోంవర్క్ చేద్దాం అనుకోవడం, రైట్, ఆ తర్వాత డార్క్ అవ్వడం, ఆ తర్వాత లైటింగ్ తగ్గడం, ఆ తర్వాత లైట్స్ ఆన్ చేసుకొని చదువుకోవడం. సో సింపుల్ అనమాట, వెరీ సింపుల్, ఈజీ లెవెల్, ఎలాంటి ప్రాబ్లం లేదు. రైట్, లెట్స్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. కమ్ ఆన్ గైస్. సడన్లీ మై మదర్ ఫెల్ సీరియస్లీ ఇల్. సడన్గా మా మదర్ చాలా హెల్త్ ఖరాబ్ అయింది. ఓకే, అండ్తో అయితే బిగిన్ చేయలేం. బి ఉందా? లేదు. ఏ అయినా సి అయినా ఉంది. ద వెదర్ ఈస్ వెరీ హాట్ ఇన్ హైదరాబాద్ ఇన్ సమ్మర్. ఓకే, సి కూడా ఓకే, ఎందుకంటే దీంట్లో నౌన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా నౌన్ కనిపిస్తుంది. సి అండ్ ఏలో ప్రాబ్లం లేదు. ఓకే, ట్రై చేద్దాం. ఇప్పుడు రెండింటిలో ఏది వస్తుంది? సో ఐ ప్లాన్ అ ట్రిప్ టు ఊటీ. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, బి ఇప్పుడు మనం ఏతో స్టార్ట్ చేయాలి, సితో స్టార్ట్ చేయాలి. ఒకసారి ట్రై చేస్తే ఏతో అయితే ఏబిసిడి ఆప్షన్ ఉందో చదివేద్దాం వరుసగా. సడన్లీ మై మదర్ ఫెల్ సీరియస్లీ ఇల్ అండ్ ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద ట్రిప్. ద వెదర్ ఈస్ వెరీ హాట్ ఇన్ హైదరాబాద్ ఇన్ సమ్మర్. సో ఐ ప్లాన్ అ ట్రిప్ టు ఊటీ. మదర్ సీరియస్గా హెల్త్ ఖరాబ్ అయిందని చెప్పిన నువ్వు తర్వాత ఊటీకి తీసుకెళ్తావా? హెల్త్ బాగాలేకపోతే ఊటీకి తీసుకెళ్తావా? ఏబిసిడి ఫ్లో ప్రాపర్గా లేదు, సో చెక్ చేయండి. యాక్చువల్గా నువ్వు ఒక ట్రిప్ అనుకున్నావు, కాకపోతే మధ్యలో అనుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్న తర్వాత
మీ మదర్కి సడన్గా హెల్త్ ఖరాబ్ అయింది. ఇది ఒక సీక్వెన్స్ అర్థమవుతుంది కదా మీ అందరికీ. ఇది ఒక క్యాజువల్ డిస్కషనే అవునా కదా, అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో సితో బిగిన్ చేసామనుకోండి, ద వెదర్ ఈస్ వెరీ హాట్ ఇన్ హైదరాబాద్. చాలా చాలా హైదరాబాద్లో వేడిగా ఉంది, అందుకే నేను కొంచెం మా మదర్ని తీసుకొని బయటికి ట్రిప్కి వెళ్దాం అనుకున్నా, చల్లగా ఉండే ప్లేస్కి. ఓకే చూడండి, ద వెదర్ ఈస్ వెరీ హాట్ ఇన్ హైదరాబాద్ ఇన్ సమ్మర్. సి చెప్పిన తర్వాత డి, సో ఐ ప్లాన్ ద ట్రిప్ టు ఓటీ. ఓకే బాగుంది, సిడి బాగానే ఉంది. ఓకేనా, అండ్ ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద ట్రిప్. ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకున్నావు నువ్వు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, దానికంటే రీజన్ ముందు చెప్పాలి. సడన్లీ మై మదర్ ఫెల్ సీరియస్లీ ఇల్. ఇప్పుడు వినండి, వెదర్ హాట్గా ఉంది కాబట్టి హైదరాబాద్లో ఊటీకి తీసుకెళ్దాం ప్లాన్ చేసావు, సిడి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మార్క్ చేస్తుంది ఎనీవే, సిడి. ఓకేనా, ఊటీకి తీసుకెళ్దాం ప్లాన్ చేసావు. సడన్గా ఏమైంది, సడన్లీ మై మదర్ ఫెల్ సీరియస్లీ ఇల్. సడన్గా అనుకోకుండా ఆల్ ఆఫ్ అ సడన్ మదర్కి హెల్త్ ఖరాబ్ అయింది. దానివల్ల ఏమైంది, అండ్ ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద ట్రిప్. సో నువ్వు ఫస్ట్ రీజన్ చెప్పిన తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్స్ చెప్తావు, కరెక్టే కదా. సో 100% నీకు ఏ బితో ఎండింగ్ కావాలి. ఏ బి ఇక్కడ ఉంది, ఏ తర్వాత డి వచ్చే లాజిక్ ఎనీవే కరెక్ట్ కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు అవునా. సో ఏ తర్వాత డి చెప్పాను ఎలా ఉంటుంది అంటే, మదర్ రోగం వచ్చింది ఆర్ హెల్త్ ఖరాబ్ అయింది కాబట్టి ఊటీకి తీసుకెళ్ళాలంటూ ఉంటుంది. దట్స్ నాట్ కరెక్ట్ రైట్. సో ప్లాన్ చేశాక సడన్గా వచ్చింది. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ సిడిఏబి. వెరీ ఈజీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 74th క్వశ్చన్. ప్లాన్ చేయండి ఫాస్ట్గా. బట్తో బిగిన్ చేసే ఛాన్స్ ఉందా, నో, ఇట్స్ అ కంజంక్షన్ రైట్. సో మీరు ఆప్షన్ ఏతో ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈజ్ అని ఉంది ఇక్కడ. ఇట్ అంటే ఏంటో తెలుసా నీకు, ఇట్ ఈస్ అ ప్రొనౌన్. సో ఇన్ ఆర్డర్ టు యూస్ అ ప్రొనౌన్ యూ నీడ్ అ నౌన్ బిఫోర్ ఇట్, యాంటిసిడెంట్ కావాలి. సో అయితే మనం బీతో బిగిన్ చేయలేం, ఇది కూడా వెళ్ళిపోయింది. ఓకే, సితో 2 ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. సి, దిస్ ఈస్ అ సెల్ఫ్ స్టడీ గ్రామర్ బుక్. దట్ మీన్స్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ గ్రామర్ బుక్ ఇన్ దిస్ సెంటెన్సెస్. ఈ చిన్న పారాగ్రాఫ్లో మనం గ్రామర్ బుక్ గురించి మాట్లాడుతున్నాం. బుక్ అనే నౌన్ని రిప్లేస్ చేయాలి అంటే వస్తువు కాబట్టి దేంతో రిప్లేస్ చేయాలి, ఇట్తో రిప్లేస్ చేయాలి. సో 100% ఇట్ రావచ్చు అనా కదా, రైట్. సో చూద్దాం ఇక్కడ, దిస్ ఈజ్ అ సెల్ఫ్ స్టడీ గ్రామర్ బుక్, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎలిమెంటరీ టీచర్స్. అలా చూద్దాం. ఒకవేళ ఇది దీని తర్వాత కంటిన్యూషన్లో మనం ఒకవేళ సిబి చదివాం కాబట్టి ఏ చదివితే, బట్ టీచర్స్ మే ఆల్సో ఫైండ్ ఇట్ యూస్ఫుల్. టీచర్స్ కూడా అవసరం అవ్వచ్చు. దే విల్ ఫైండ్ ఇట్ బియాండ్ దే స్టాండర్డ్. ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఇక్కడ దే అనే ప్రొనౌన్ ఉందా, ద ప్రొనౌన్ దే ఈస్ యాక్చువల్లీ రెఫరింగ్ టు, దే అనే ప్రొనౌన్ ఎవరిని రెఫర్ చేస్తుంది అంటే, దే ఈస్ రెఫరింగ్ టు ద నౌన్ టీచర్స్. ఎవరిని రెఫర్ చేస్తుంది, టీచర్స్ని రెఫర్ చేస్తుంది, కరెక్ట్ కదా. మనం ఇక్కడ టీచర్స్ అనే ఒక్క నౌన్ ప్లూరల్ ఉంది, దీన్ని రిప్లేస్ చేయడానికి దే, వాళ్ళు అని చెప్పేసి ఒక లాజికల్ ఆర్డర్ అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఒక ప్రొనౌన్ యూస్ చేసాం. సో ఎక్కడైనా ఆప్షన్ చెక్ చేయండి, మీకు ఏ రావాలి, ఏ తర్వాత మీకు బి రావాలి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకుంటే ఏబీనైనా, యా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏబి అనేది రావాలి మీకు, అవునా. నాట్ ఏబి యాక్చువల్లీ, సారీ మై డియర్, ఏడి యాక్చువల్గా దే ఉంది డీలో కాబట్టి పార్డన్ మీ, ఇది బి కాదు, ఇది అనుకోండి డి. ఓకేనా, ఏడి వచ్చేది ఆన్సర్ అవ్వాలి. సో ఏడి పక్క పక్కన ఉంటే, ఇక్కడ డిఏ ఉంది, ఇది మనం తీసుకోము ఎనీవే. ఇక్కడ కూడా ఏడీకి మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా ఏడీకి మధ్యలో గ్యాప్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు, సెకండ్ ఆప్షన్ సిబిఏడి. ఒకసారి చదవండి, దిస్ ఈజ్ అ సెల్ఫ్ స్టడీ గ్రామర్ బుక్. ఇది ఒక సెల్ఫ్గా చదువుకోవాల్సిన ఒక గ్రామర్ బుక్. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎలిమెంటరీ టీచర్స్, కానీ ఇది ఎలిమెంటరీ స్కూల్కి టీచ్ చేసే టీచర్స్కి అర్థం కాకపోవచ్చు, కాంప్లికేటెడ్. ఓకేనా, బట్ టీచర్స్ మే ఆల్సో ఫైండ్ ఇట్ యూస్ఫుల్. బట్ కొంతమంది టీచర్స్కి అది పనికి కూడా రావచ్చు. ఓకేనా, దే విల్ ఫైండ్ ఇట్ బియాండ్ దేర్ స్టాండర్డ్. కొంతమంది టీచర్స్కి స్టాండర్డ్కి కంటే ఎక్కువగా, అర్థమయ్యే స్టాండర్డ్ కంటే ఎక్కువగా ఈ బుక్ ఉండొచ్చు, కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో 100% కరెక్ట్ అనమాట, ఆన్సర్ అవుతుంది సిబిఏడి. ఈజీ కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 75. Alright guys, okay, how to answer this question? ఒకసారి చూద్దాం, ABCD. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ హౌ ఈస్ ద న్యూ హోటల్, ఈజ్ ఇట్ గుడ్. ఓకే, మీరు దీన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రాపర్ ఇంట్రొడక్షన్, నౌన్ ఉంది, ఒక ప్రొనౌన్ ఉంది, అండ్ ఒక స్పీచ్ స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చెక్ చేసుకుంటూ వెళ్తే ఆప్షన్స్లో 2A ఉన్నాయి, 2C కూడా ఉంది, సి ట్రై చేద్దాం. ఆ న్యూ హోటల్ వాజ్ ఓపెన్ ఎస్టర్డే. ఓకే, దీని గురించి కూడా మనం మాట్లాడచ్చు బిగినింగ్లో, యూనో వై, ఎందుకంటే ఇక్కడ న్యూ హోటల్ అనే ఒక నౌన్ ఉంది, దాని గురించి మనం ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. అంటే కొత్తగా ఓపెన్ అయిన ఒక హోటల్ గురించి డిస్కషన్ ఉందనుకోండి పారాగ్రాఫ్లో, వై నాట్, బాగుంది. ఆ న్యూ హోటల్ వాజ్ ఓపెన్ ఎస్టర్డే. సి తర్వాత ఒకటి, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ట్రై చేద్దాం. సి తర్వాత డి ట్రై చేస్తే, ద రీజన్ వాజ్ ఐ డిడ్ నాట్ విజిట్ ద హోటల్. నువ్వు సి తర్వాత డి చెప్పడానికి ఛాన్స్ ఉందా, ఒక కొత్త హోటల్ ఓపెన్ అయింది నిన్న, ద రీజన్ వాజ్ ఐ డిడ్ నాట్, రీజన్ ఏంటంటే నేను హోటల్ విజిట్ చేయలేదు, ఏమన్నా ఫ్లో ఉందా, లేదు. దట్ మీన్స్ సి తర్వాత డి వచ్చే ఛాన్స్ లేదు, ఆప్షన్ 3ని తీసేయచ్చు. సిఏ ఎలా ఉందో ట్రై చేద్దాం ఫస్ట్. ఆ న్యూ హోటల్ వాజ్ ఓపెన్ ఎస్టర్డే, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ హౌ ఇస్ ద న్యూ హోటల్. యా,
నిన్న హోటల్ ఓపెన్ అయింది, ఆ హోటల్ ఎలా ఉందని చెప్పేసి నా ఫ్రెండ్ నన్ను అడిగాడు. ఓకేనా, హౌ ఈస్ ద న్యూ హోటల్, యూ టాకింగ్ అబౌట్ ద న్యూ హోటల్ అండ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దాట్ హోటల్ వాస్ గివెన్ ఇన్ సెంటెన్స్ సి. బాగుంది. సిడి ఇప్పుడు మీరు కరెక్ట్గా చెక్ చేసుకుంటారు, నాట్ సిడి, సిఏ బాగుంది. సిఏ తర్వాత మీరు చదువుకుంటూ వెళ్ళండి. బి, ఐ సెడ్ ఐ హ్యావ్ నో ఐడియా. కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రెస్పాన్స్లో వస్తుంది ఐ సెడ్ ఐ హ్యావ్ నో ఐడియా. కొత్త హోటల్ ఓపెన్ అయింది కదరా నిన్న, ఎలా ఉంది అని అడిగితే ఏమోరా నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా వెళ్ళలేదు. ద రీజన్ వాస్ ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్పావు కదా, ఎందుకు నీకు తెలియదు అని చెప్పావు. రీజన్ ఏంటంటే ద రీజన్ వాజ్ ఐ డిడ్ నాట్ విజిట్ ద హోటల్. సో బి రావాలి, బి తర్వాత ఎండింగ్లో డి రావాలి. బి, డి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. ఆన్సర్ హ్యాస్ టు బి 4. సింపుల్ అనమాట, అసలు ఎక్కడ కాంప్లికేషన్ లేదండి. యాక్చువల్గా ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ వచ్చి చిన్న చిన్న పారాగ్రాఫ్స్, బేసిక్ సెన్స్ని యూస్ చేసుకుని ఆన్సర్ చేసేవే, ఎక్కడ కూడా కష్టం లేదు. లెట్ us try to answer question number 76. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ కేమ్ టు నో దట్ హిస్ ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ మచ్ బిఫోర్ ద స్కెడ్యూల్ టైం. ఇక్కడ నువ్వు అన్నావు హిస్ ట్రైన్, అతని ట్రైన్ అన్నావు. నా మీ బ్రెయిన్లోకి రావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే హూస్ ట్రైన్ ఈజ్ ఇట్, హూస్ ట్రైన్ అవునా కదా, రైట్. మనకు ఆ ఇంట్రొడక్షన్ ప్రాపర్గా ఏమైనా వచ్చిందా, ఇప్పటిదాకా అయితే రాలేదు. దట్స్ వై మనం బిగినింగ్లో ఏ అయితే పెట్టలేము, నో డౌట్. ఓకేనా, సో బిగినింగ్లో ఏ పెట్టలేము అంటే ఏని రిమూవ్ చేయొచ్చు, ఏని రిమూవ్ చేయొచ్చు. సి ఉంది, సిని బిగిన్ చేసుకోండి. సి తర్వాత డీనా బీనా డిసైడ్ చేసుకుంటే ఒక మార్క్ వస్తుంది. చూద్దాం ఒకసారి. ఎస్టర్డే ఐ వెంట్ టు ద స్టేషన్ టు మీట్ మై ఫ్రెండ్. ఇక్కడ చూడండి, హిస్ ట్రైన్ అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే మై ఫ్రెండ్. ఫ్రెండ్ అనేది నౌన్, ఆ నౌన్ని రిప్లేస్ చేసే ప్రొనౌన్ హిస్, నో డౌట్. ఇంట్రొడక్షన్ ఇక్కడ ఉంది, సో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎస్టర్డే నేను స్టేషన్కి వెళ్ళా నా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి స్టేషన్ నుంచి, ఓకేనా, ఆర్ మీట్ అవ్వడానికి. ఓకే, సి తర్వాత బీనా డీనా. బట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ మై ఫ్రెండ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నేను వెళ్ళేసరికి నా ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఐ వాస్ క్వైట్ డిసప్పాయింటెడ్. సో ఇప్పుడు చూడండి, సి తర్వాత బి చెప్తే ఎలా ఉంటుంది. ఎస్టర్డే నేను స్టేషన్కి వెళ్ళా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి, సో ఐ వాస్ డిసప్పాయింటెడ్. వెళ్దాం అనుకున్నా, సో డిసప్పాయింట్ అయ్యా. ఏమైనా రీజన్ ఉందా? నో రీజన్ గైస్, మీకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. సి తర్వాత బి వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. మిగిలిన ఆన్సర్ కావాలి, అదే సిడిఏబి. యాక్చువల్గా చదివేసేయండి. ఎస్టర్డే ఐ వెంట్ టు ద స్టేషన్ టు మీట్ మై ఫ్రెండ్. కానీ రీచ్ అయ్యేసరికి, స్టేషన్కి వెళ్ళేసరికి మై ఫ్రెండ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. వై, ఎందుకు అంటే ఏ స్టేట్మెంట్లో చదవండి మీకు అర్థమవుతుంది. ఐ కేమ్ టు నో దాట్ హిస్ ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ మచ్ బిఫోర్ ద స్కెడ్యూల్ టైం. యాక్చువల్గా ట్రైన్ వచ్చే టైం కంటే చాలా అర్లీగా ట్రైన్ వచ్చేసింది. అతను దిగాడు, అక్కడి నుంచి వెయిట్ చేయకుండా వెళ్ళిపోయాడు. సో అతను వెళ్ళిపోయాడు కాబట్టి సో ఐ వాస్ క్వైట్ డిసప్పాయింటెడ్. సో మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెంటెన్సెస్ ఎండింగ్ విత్ సో యూజువల్లీ అక్కర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇవి బేసిక్గా దేన్ని చూపిస్తాయి అంటే కన్క్లూజన్ పార్ట్స్ని చూపిస్తాయి. ఇది మనం డిస్కస్ చేసుకున్న మ్యాటరే అనమాట. ఓకేనా, దస్, సో, దేర్ ఫర్ ఇలాంటివన్నీ కూడా యూజువల్గా కన్క్లూడింగ్ పార్ట్స్లో వస్తుంటాయి. అండర్స్టూడ్ నౌ. సో డైరెక్ట్ ఆన్సర్ సిడిఏబి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 77. ఓకే, 77 క్వశ్చన్లో డిస్కషన్ ఏంటి. అశోక ద గ్రేట్ వాజ్ అ గ్రేట్ ఎంపరర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. సో ఇది ప్రాపర్ ఇంట్రొడక్షన్ అనుకోవచ్చు మీరు, ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద కింగ్ అశోక అండ్ హిస్ రూలింగ్. ఓకేనా, ఎంపరర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఓకే, వీఆర్ గివింగ్ ది ప్రాపర్ ఇంట్రొడక్షన్. చాలా మంచి పద్ధతిలో మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి అశోక అనే పర్సన్ గురించి. ఏతో బిగిన్ చేయొచ్చు. ఆప్షన్స్లో 3 A's ఉన్నాయి, ఇంకా మీరు మోస్ట్ ప్రాబ్లీ అదే అనుకోండి. డి ఒకటే ఉంది. హీ అనేది యూజ్ చేస్తున్నావు, డీలో హీ అనేది ఒక ప్రొనౌన్, దానికంటే ముందు ఆ పర్సన్ ఎవరు చెప్పాలి, అశోక అని. దట్స్ వై డి రాదు, నో డౌట్. ఇప్పుడు చెప్పండి, ఏ తర్వాత 2 సార్లు డి, ఒకసారి బి, 2 సార్లు డి కాబట్టి చదివేసేయండి. అశోక ద గ్రేట్ వాస్ అ గ్రేట్ ఎంపరర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. హీ ఫాట్ అ బ్రూటల్ వార్ ఇన్ కళింగ విక్టోరియస్లీ. కళింగాలో ఒక బ్రూటల్ వార్, చాలా చాలా దారుణమైన ఒక యుద్ధాన్ని పోరాడడం జరిగింది అశోక, అండ్ గెలవడం కూడా జరిగింది. ఓకేనా, కళింగ యుద్ధం, విక్టోరియస్. ఓకేనా, గెలవడం జరిగింది. దట్స్ కరెక్ట్. సో నౌన్ టు ప్రొనౌన్ అలైన్మెంట్ ఈస్ దేర్. సో ఏ తర్వాత డి అనుకుందాం. ఏడి తర్వాత నెక్స్ట్ ద డెవస్టేషన్ కాస్డ్ బై ద వార్ మేడ్ హిమ్ రెనౌన్స్ వైలెన్స్. కళింగ యుద్ధంలో జరిగిన ఆ దారుణమైన సీన్స్ని చూసి, మనుషుల చావులను చూసి వైలెన్స్కి దూరంగా ఉండేలాగా అశోకాని మార్చింది ఆ యుద్ధం. ఓకేనా, రినౌన్స్ అంటే దేన్నైనా వదిలేయడం, టు క్విట్ సంథింగ్. రినౌన్స్ మీన్స్ టు క్విట్ సంథింగ్. ఓకేనా, వైలెన్స్ని వదిలేసేలాగా చేసింది కళింగ యుద్ధం. అశోక కళింగ యుద్ధం తర్వాత వైలెన్స్ని ఆపేశాడు. యుద్ధాలు, మనుషులు చంపడం చేయలేదన్నమాట. సో బి బాగుంది. బి తర్వాత ఎండింగ్లో మీరు చదివేసేయండి. అ ఫ్యూ ఇయర్స్ లేటర్ హీ గాట్ ఇనిషియేటెడ్ ఇంటూ బుద్ధిజం. వైలెన్స్ వదిలేసి దేంట్లోకి వచ్చాడు, ఫ్యూ ఇయర్స్ లేటర్ బుద్ధిజంలోకి వచ్చాడు. సో ఎండింగ్లో మీకు బీసీ రావడం లాజికల్గా కరెక్ట్. సో బీసీ ఎండింగ్లో ఉన్నది ఇక్కడ మార్క్ చేసేయండి, ఏడిబిసి. అన్డౌటెడ్లీ మీరు వేరే ట్రై చేయొచ్చు, బట్ ప్రాపర్గా ఉండదు. ఓకేనా, కళింగ యుద్ధం తర్వాతనే రినౌన్స్ చేయడం జరిగింది. దీన్ని
వైలెన్స్ని అండ్ బుద్ధిజంని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సింపుల్ క్వశ్చన్ అనమాట. సో చూసారు కదా, క్వశ్చన్స్ వచ్చినవన్నీ కూడా చాలా సింపుల్ మేనర్లోనే ఉన్నాయి, ఎక్కడ డిఫికల్టీ లేదు. ఎగ్జామినేషన్ ముందు కూడా డైరెక్ట్గా నేను ఇది చెప్పడం జరిగింది చాలాసార్లు. గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది, మీరు ఫోకస్ చేస్తే మాత్రం మార్క్స్ మీకు వస్తాయని చెప్పేసి. ఏ స్టూడెంట్ అయితే వాటిని నిజంగా సీరియస్ తీసుకొని ప్రిపరేషన్ చేశాడో ఆ స్టూడెంట్ చాలా హెల్ప్ అయి ఉంటుంది. ఇగ్నోర్ చేసిన స్టూడెంట్స్కి చాలా చాలా ఇబ్బంది అయి ఉంటుందండి, రైట్. సో ఇప్పుడే కాదు, ఫర్దర్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మీకున్న భయాలని పక్కన పెట్టి ప్రిపరేషన్ బాగా చేయాలి. మన యాప్లో కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి, మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉందన్నమాట, అది మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. గ్రామర్, వొకాబులరీ అవసరమైన ప్రతి ఒక్క క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలనే ఆస్పెక్ట్ అనేది మన కోర్సు డిస్కస్ చేయడం జరిగింది. ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినా కూడా కామన్గా గ్రామర్ ఎంత అవసరమో బ్యాంక్, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామినేషన్, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా డిజైన్ చేయడం జరిగింది కోర్స్. ఓకే, సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంప్లీట్ కోర్స్ని అవైల్ చేసుకొని పర్చేస్ చేసుకొని హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒకవేళ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ అంతా బాగాలేకపోయినా కూడా మీరు చేయాల్సిన పని ఇదే, కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, డు నాట్ స్టాప్, డు నాట్ గివ్ అప్. ఓకేనా, ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఆగిపోయారో అక్కడ, ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వచ్చేసి డిప్రెస్ అవ్వకూడదు, కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ని, రైట్. దట్ ఈస్ ద కీ, రైట్. ఓకే గైస్, 78th క్వశ్చన్ ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ చెక్ చేస్తే 2A కనిపిస్తున్నాయి, 2B కనిపిస్తున్నాయి. సో ఏ ట్రై చేయండి. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా had launched the Swachh Bharat mission on 2nd October 2014. సో ఇట్స్ అ ప్రాపర్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్. దీంట్లో ప్రాపర్ ఇంట్రొడక్షన్ అయితే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ స్వచ్ఛ భారత్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పలానా డేట్కి. ఓకే, రైట్. అండర్ దిస్ ప్రోగ్రామ్, ఓకే, ఈ ప్రోగ్రాంలో, సో వెన్ యూ ఆర్ సేయింగ్ దిస్ ప్రోగ్రామ్, యూ మస్ట్ హ్యావ్ టోల్డ్ మీ వాట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్. వాట్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఏ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం? దిస్ ఈజ్ అ ప్రొనౌన్ అనా కదా. ఈ ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్. సో అన్డౌటెడ్లీ ఆప్షన్ బితో బిగిన్ చేసే ఛాన్స్ లేదు. ఏ తర్వాత డి వస్తుందా, సీనా చెప్తే చాలు. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాడ్ లాంచ్డ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ ఆన్ 2nd October 2014. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయాలండి, ఆ తర్వాత ఆన్సర్ చేయాలి. ఏ తర్వాత సి పెడితే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మిషన్ వాస్ టు అచీవ్ యూనివర్సల్ శానిటేషన్ కవరేజ్. ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్, పర్పస్ ఏంటి అంటే, ఎయిమ్ ఏంటి అంటే, వాస్ టు అచీవ్ యూనివర్సల్ శానిటేషన్ కవరేజ్. ఓకే, యూనివర్సల్గా శానిటేషన్, నీట్నెస్ ఉండాలి అనేది. ఓకే, ఏ తర్వాత సి రావచ్చు. డి, యాజ్ అ రిజల్ట్ ఆల్ విలేజెస్, సిటీస్ అండ్ స్టేట్స్ డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. దీనివల్ల అన్ని విలేజెస్లో, సిటీస్లో, స్టేట్స్లో కూడా డిక్లేర్ దెమ్సెల్వ్స్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. ఓకేనా, ఈ ఇన్ఫెక్షన్స్ ఆర్ డెఫెకేషన్స్ ఆర్ ఎక్కడ కూడా కాలుష్యం అనేది లేకుండా, డెఫికేషన్ లేకుండా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్స్, కంట్రీస్ ఆర్ సిటీస్లో మేము అవుతాం అని చెప్పేసి ఆల్ విలేజెస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, సో డి సౌండ్స్ మోర్ లైక్ అ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ యాక్చువల్గా. అవునా, యాజ్ అ రిజల్ట్ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? యాజ్ అ రిజల్ట్. ఇట్స్ కైండ్ ఆఫ్ phrase that gives a sense of so, అవునా కదా, రైట్. దీని ద్వారా రైట్. సో మోస్ట్లీ ఎండింగ్లో వస్తుంది. సో డిస్కషన్ కోసం ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలి కదా. ఏసీ ఒకసారి ట్రై చేద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాడ్ లాంచ్డ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ ఆన్ 2nd October 2014. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మిషన్ వాస్ టు అచీవ్ యూనివర్సల్ శానిటేషన్ కవరేజ్. ఎందుకు అంటే శానిటేషన్ కవరేజ్ కోసం, నీట్నెస్ కోసం. అండర్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో మోర్ దాన్ 100 million టాయిలెట్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో 100 కంటే ఎక్కువ మిలియన్ టాయిలెట్స్, 100 million టాయిలెట్స్ కంటే ఎక్కువ టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల డెఫెకేషన్ ఫ్రీగా విలేజ్ మారాయి, కాలుష్యం లేకుండా మారాయి. 100% కరెక్ట్ కదా. సో ఈ కంటిన్యూషన్ చెప్పుకుంటూ వెళ్ళి డి ఎండింగ్లో చెప్తే ప్రాపర్గా కన్క్లూడ్ అవుతుంది. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 3, రైట్. దాట్స్ ఇట్. చాలా ఈజీ అండి, ఈజీ క్వశ్చన్ అనమాట. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 79. గైస్, ఒకవేళ మీకు కనుక డిస్కషన్ స్పీడ్ అనిపిస్తే మీరు స్లో చేసుకొని వినొచ్చు ప్లేయర్లో. ఓకేనా, సో వీడియోని కూడా పాజ్ చేసి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసి కూడా వినొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, సో చూడండి క్వశ్చన్ నెంబర్ 79. ప్రదీప్ డస్ నాట్ లైక్ వర్కింగ్ ఇన్ బాంబే. దీన్ని మనం ఇంట్రొడక్షన్లో తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రదీప్ ఈజ్ అ నౌన్, బాంబే ఈజ్ ఆల్సో నౌన్, అండ్ నౌన్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఇంట్రొడక్షన్. కరెక్ట్ కదా. సో రావచ్చు, ఛాన్స్ ఉంది. సో అయితే రాదు, బీతో ఆప్షన్ లేదు. 3 times ఏ ఉందండి. సి చదవండి. వితౌట్ లూజింగ్ టైమ్ హీ అని కనిపిస్తుంది. హీ ఈజ్ అ ప్రొనౌన్. హీ అంటే ఎవరు అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ప్రదీప్ కదా. సో అయితే సి కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు చూసుకోండి, ఏ తర్వాత బి రావాలా,
సి రావాలా, డి రావాలా? డిసైడ్ చేస్తే 1 మార్క్ మీది. చాలా ఈజీ. చేద్దాం. ప్రదీప్ డస్ నాట్ లైక్ వర్కింగ్ ఇన్ బాంబే. బాంబేలో పనిచేయడం ప్రదీప్‌కి ఇష్టం లేదు. ఓకేనా? సో, హీ ఫైనల్లీ డిసైడెడ్ టు రీలొకేట్ టు హైదరాబాద్. అందుకే అతను హైదరాబాద్‌కి రీలొకేట్ అవుదాం అనుకున్నాడు. ఓకేనా? ఏబీ. ఓకే, బావుంది. రైట్. ఏబీ తర్వాత డి. ఇట్ ఈస్ బికాస్ హీ హాస్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ దేర్. అలా కూడా ఓకే. అలా చూడండి ఒకసారి డి కూడా ఉంది. ఈ రీజన్ యాక్చువల్‌గా చెప్పిన తర్వాత అతను రీలొకేట్ అవుదాం అనుకున్నాడని చెప్తే బావుంటుంది. ఒకసారి చూడండి. ప్రదీప్ డస్ నాట్ లైక్ వర్కింగ్ ఇన్ బాంబే. బాంబేలో పనిచేయడం ఇష్టం లేదు. ఎందుకు? ఇష్టం లేదని చెప్తున్నాం కదా! డస్ నాట్ లైక్, రైట్? సో, ఎందుకు అనే దాన్ని రీజన్ చెప్తున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ బికాస్ హీ హాస్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ దేర్. బాంబేలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఉన్నారక్కడ. తెలిసిన వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల అతనికి ఉండాలని లేదు. ఏడీ తర్వాత బి చెప్తే సో, దానివల్ల హీ ఫైనల్లీ డిసైడెడ్ టు రీలొకేట్ టు హైదరాబాద్. అందుకే ఫైనల్‌గా హైదరాబాద్‌కి రీలొకేట్ అవుదామని అనుకున్నాడు. వితౌట్ లూజింగ్ టైమ్, ఎక్కడ ఒక టైం వేస్ట్ చేయకుండా హీ గేవ్ అన్ అప్లికేషన్ టు ద మేనేజర్ ఫర్ ఎ ట్రాన్స్‌ఫర్. హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి బాంబే టు హైదరాబాద్ అప్లికేషన్ అయితే మేనేజర్‌కి ఇచ్చేసాడు వితౌట్ వేస్టింగ్ టైమ్. 100% ఆన్సర్ అవుతుంది ఏ, డి, బి, సి. సింపుల్ కదండి. చాలా చాలా సింపుల్‌గా ఉంది. అవునా? సింపుల్ డిస్కషన్ అనమాట. ఎక్కడ మీకు డిఫికల్టీ రావట్లేదు ఏ క్వెషన్‌లో కూడా. వర్డ్స్ డిఫికల్ట్‌గా ఉన్నాయా? లేవు. సెంటెన్సెస్ పెద్దగా ఉన్నాయా? కాంప్లికేటెడ్ కన్‌స్ట్రక్షన్ ఉందా? లేదు. అంత సింపుల్ అనమాట. స్కూల్ లెవెల్. సో, ఈ క్వెషన్ ఆన్సర్ చేద్దాం. నలంద, ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ఫాలోడ్ దిస్ గురుకుల సిస్టమ్. ఓకే. రైట్. ద గురుకుల వాజ్ అన్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం కావాల్సింది, నలంద ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ ఫాలోడ్ దిస్ గురుకుల సిస్టమ్. ఈ గురుకుల సిస్టమ్ అని చెప్పాలి అంటే గురుకుల సిస్టమ్ ఏంటి అనేది ముందు చెప్పేసి ఉండాలి. ఏ గురుకుల సిస్టమ్ అని చెప్పాలి. దట్ సింప్లీ మీన్స్ ఏతో బిగిన్ చేసే ఛాన్సెస్ లేవు. ఏ పక్కన పెట్టండి. బి ఛాన్స్ అనమాట. చూద్దాం ఇంకా. గురుకుల ఎందుకంటే రెండిట్లో బినే ఉంది కదా, చెక్ చేసుకోండి. సెకండ్ అండ్ ఫోర్త్‌లో. ఓకే. సెకండ్ మిగిలింది, ఫోర్త్ మిగిలింది. ఓకే. ద గురుకుల వాజ్ అన్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది అంటే గురుకులాస్. తెలుసు కదా, గురుకులాస్‌లోనే ఎడ్యుకేషన్ జరిగేది. రైట్. ఏన్షియంట్ సిస్టమ్ ఇది. పాత పద్ధతి. బి తర్వాత డీనా, సీనా ట్రై చేద్దాం. బి తర్వాత సి ట్రై చేస్తే స్టూడెంట్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ యూస్ టు ఫ్లాక్ టు ద యూనివర్సిటీ ఫర్ స్టడీస్. ఓకే. సి అలా ఉంచండి. ఆ యూనివర్సిటీ అని చెప్పాలంటే ఫస్ట్ మనం నలంద యూనివర్సిటీ గురించి చెప్పాలి కదండి. డైరెక్ట్‌గా మనము ఈ స్టేట్మెంట్ బి తీసుకొని ఇమీడియట్‌గా సి చెప్పే ఛాన్స్ అయితే లేదు. యూ నీడ్ టు ఇంట్రొడ్యూస్ ద యూనివర్సిటీ ఫస్ట్. నలంద అనే యూనివర్సిటీ ఇంకా రాలే. డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేయండి. ఇంకా టైం ఎందుకు వేస్ట్. సో, డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. చూడండి, ఇక్కడ మీరు మార్కింగ్‌ని చూసుకోకండి. ఇక్కడ బ్లూ పెన్‌తో చేస్తే ఒక స్టూడెంట్ అనమాట. సో, మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. సో, ద గురుకుల వాజ్ అన్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. బి తర్వాత డి. ఇన్ అకార్డెన్స్ టు ది సిస్టమ్, ద శిష్యాస్ యూజ్డ్ టు లివ్ విత్ ద గురు ఇన్ ద సేమ్ హౌస్. గురుకుల ఎడ్యుకేషన్ సిస్టంలో గురువుతో పాటు శిష్యులు ఉండేవాళ్ళు ఒక గురుకులంలో. ఓకేనా. బీడీ ఏ. నలంద ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ ఫాలోడ్ దిస్ గురుకుల సిస్టమ్. నలంద కూడా ఇదే గురుకుల సిస్టమ్ని ఫాలో అయింది. ఏ తర్వాత సి. స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ యూస్ టు ఫ్లాక్ టు ద యూనివర్సిటీ. ప్రపంచ నలుమూలల నుంచి కూడా యూనివర్సిటీకి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు స్టడీ కోసం. రైట్. 100% ఏసీతో ఎండ్ అవుతుంది. ఆన్సర్ 2. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 81. ఇది చాలా చిన్నగా ఉంది చూడండి. దిస్ ఈస్ నాట్ ఈవెన్ అ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఇట్స్ సెంటెన్స్ అరేంజ్మెంట్. రైట్. వర్డ్స్ని అరేంజ్ చేయండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ అరేంజ్ ద వర్డ్స్. రైట్ గైస్. ఒక సెంటెన్స్ బిగినింగ్లో 2 అయితే రాదు కదా, ప్రిపోజిషన్ ఏ రాదు. సో, ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 టైమ్స్ డి, బీసీ ఉంది. హీ అనేది ఒక సబ్జెక్ట్ ప్రొనౌన్తో బిగిన్ చేయొచ్చు నౌన్ లేనప్పుడు. ఓకే, అలా ట్రై చేద్దాం. 2 ఆర్ మోర్ మెంబర్స్, ఇక్కడ మీకు మెంబర్స్ అనే నౌన్ కూడా కనిపిస్తుంది. సో, ఇలా కూడా బిగిన్ చేయొచ్చు. బి ఆర్ సి బాగానే ఉన్నాయి. ఓకేనా. బీసీ. డి. ప్రపోజ్ హిస్ నేమ్తో స్టార్ట్ చేయలేము. ఓకేనా. డైరెక్ట్గా దేనికోసం ప్రపోజ్ చేస్తున్నాము అనేది మనకి తెలియదు. డీతో స్టార్ట్ కాదు. 1ని తీసేసేయండి, 4ని తీసేయండి. ప్రాపర్ బిగినింగ్ డీలో లేదు. ఒకసారి మనము బీని ట్రై చేద్దాం. 2 ఆర్ మోర్ మెంబర్స్ ప్రపోజ్డ్ హిస్ నేమ్. No, 2 or more members to the post unless 2 or more members. He cannot be elected. So that doesn't sound good. So మీకు బీతో బిగిన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇంకా మిగిలింది సి. ఇంకా చదవాలి, పెట్టాలి. అదే ఆన్సర్. చూడండి, హీ కెనాట్ బి సెలెక్టెడ్ ఆర్ ఎలెక్టెడ్. హీ కెనాట్ బి ఎలెక్టెడ్. అతన్ని ఎన్నుకోలేము. ఏమి ఎన్నుకోలేము చూద్దాం. హీ కెనాట్ బి ఎలెక్టెడ్ టు ద పోస్ట్. అతన్ని ఈ పోస్ట్కి ఎన్నుకోవడం కుదరదు. అన్లెస్ 2 ఆర్ మోర్ మెంబర్స్ ప్రపోజ్ హిస్ నేమ్. ఒక్క సపరేట్ కేసులో తప్ప. ఏ కేసులో అయితే 2 ఆర్ మోర్ మెంబర్స్ అతని నేమ్ని
కావాలని ప్రపోజ్ చేస్తారో ఆ కేసులో తప్ప వేరే ఏ కేసులో అతన్ని మనము ఎలెక్ట్ చేసుకోలేము. సో ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. సిలో సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ కనిపిస్తుంది, ప్రాపర్ బిగినింగ్ ఉంది. సి తర్వాత మీకు రావాల్సింది హీ కెనాట్ బి ఎలెక్టెడ్ టు ద పోస్ట్. సిఏతో బిగిన్ కావాలి. సో ఇక్కడ చెక్ చేసుకోండి, సితో బిగిన్ ఆన్సర్ అదే. సో సిఏ తర్వాత బి చెప్పండి, 2 or more members propose his name. ఓకేనా, బిడి, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు 82. దిస్ ఈజ్ ఆల్సో సెంటెన్స్ అరేంజ్మెంట్. చదవండి. అసైన్ టు మీ, ప్రాపర్గా బిగినింగ్ లేదు. ఏ ఎనీవే లేదు. ఆప్షన్స్ చూసుకుంటే సిబిడి, రెండుసార్లు సి ఉంది, చూద్దాం. ఐ వుడ్ హ్యావ్ గోన్ అర్లియర్. ఐ ఈస్ ది సబ్జెక్ట్ అండ్ వుడ్ హ్యావ్ గోన్ ఈస్ ది వర్బ్. బాగానే ఉంది. ఐ వుడ్ హ్యావ్ గోన్ అర్లియర్ బట్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ అసైన్ టు మీ. సో ఇప్పుడు చూడండి, ఐ వుడ్ హ్యావ్ గోన్ అర్లియర్, నేను ముందే వెళ్ళుండే వాడిని, కానీ ఐ కుడ్ నాట్ కంప్లీట్ ద వర్క్, కానీ నా వర్క్ కంప్లీట్ కాలేదు, అందువల్ల ముందే నేను వెళ్ళలేకపోయా. సో సి తర్వాత ఐ వుడ్ హ్యావ్ గోన్ అర్లియర్, సి తర్వాత మీరు తీసుకోవాల్సింది ఈ డి, అవునా కదా, రైట్. సిడి తీసుకోవాలి. ఆ తర్వాత బి కంప్లీట్ ద వర్క్, బట్ ఐ కుడ్ నాట్ కంప్లీట్. మీకు అర్థం కావాలి, కుడ్ ఇస్ అ మోడల్. కుడ్ తర్వాత మీకు నెగేషన్లో నాట్ పెడితే నెక్స్ట్ మీరు వెతుక్కోవాల్సింది V1 కోసమే, అవునా. ఆ V1 ఏదో కాదు, ఆ V1 అవుతుంది కంప్లీట్. కరెక్ట్ కదా. సో సింపుల్ లాజిక్స్ అనమాట. ఐ కుడ్ నాట్ కంప్లీట్, బేసిక్ ఇంగ్లీష్. సో చూసుకోండి, ఇక్కడ మీకు V1 ఉంది. సో ఆన్సర్ హ్యాస్ టు బి CDBA. ఐ రిపీట్, CDBA, రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 83. ఓకే, సెంటెన్స్ అరేంజ్మెంట్ అగైన్ చూడండి ఒకసారి. ద రొటేషన్ ఆఫ్ ఎర్త్, బాగుంది, ఓకేనా, ప్రాపర్ బిగినింగ్ ఉంది. నౌన్స్ ఉన్నాయి మీకు, కపుల్ ఆఫ్ నౌన్స్, సబ్జెక్ట్స్. ఓకే, ద ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ సౌండ్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, అగైన్ 2 నౌన్స్ యాక్టింగ్ ఎస్ సబ్జెక్ట్, రైట్. సో ఇప్పుడు చూద్దాం. రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈస్ డ్యూ టు అనాలా, ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈజ్ డ్యూ టు అనాలా. ఓకే, ఇక్కడ మీకు అర్థం చేసుకుంటే ఎర్త్ రొటేషన్ దేనివల్ల అవుతుందని చెప్పడంలో డే అండ్ నైట్ ఎందుకు వస్తాయి అనేది చెప్పడం ప్రాపర్ కాదు. డే అండ్ నైట్ ఎందుకు వస్తాయి అని చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే అది ఎందుకంటే రొటేషన్ ఆఫ్ ఎర్త్ వల్ల వస్తాయి అని చెప్పేసి చెప్పడం, అవునా కదా. సో ప్రాపర్గా మీరు అర్థం చేసుకోండి. ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్. అసలు డే అండ్ నైట్, పగలు రాత్రి ఎందుకు వస్తాయి? ఎర్త్ దాని యాక్సిస్ పైన రొటేట్ అవ్వడం వల్ల వస్తాయి, అది కూడా టిల్టెడ్ మేనర్లో, తెలుసు కదా మీకు. ద ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈజ్ డ్యూ టు, సబ్జెక్ట్ తర్వాత ఈజ్ డ్యూ టు, వర్బ్ వచ్చేసింది ఇక్కడ, అవునా. సో సిఏతో బిగిన్ అయ్యే ఆన్సర్ ఒకటే ఒకటి ఉంది, సిఏ ఇక్కడ కనిపిస్తుంది, అవునా కదా. సో మార్క్ ఆప్షన్ 1 as the answer. The formation of day and night is due to the rotation of the earth on its axis. Correct, అవునా. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట, CABD, నో డౌట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 84. ట్రై చేయండి. చాలా చిన్నగా ఉంది. హీ ప్లేస్ హిస్ ఫ్రెండ్స్ ఆన్ వీకెండ్స్ సాకర్. ఓ గాడ్, ఇప్పుడు చూడండి, హీ ప్లేస్ కనిపిస్తుంది. హీ ఇస్ ది సబ్జెక్ట్, ఇది ఒక్కటే సబ్జెక్ట్, వేరే ఎక్కడ సబ్జెక్ట్ లేదు. ప్లేస్ ఇస్ ది వర్బ్ తర్వాత నీకు ఆబ్వియస్లీ, మోస్ట్ ప్రాబబ్లీ నీకు కావాల్సింది ఒక ఆబ్జెక్ట్, రైట్. సో ఆబ్జెక్ట్ కనిపిస్తుంది నీకు, ఒక నౌన్ సాకర్. దిస్ నౌన్ ఈస్ గోయింగ్ టు బికమ్ యువర్ ఆబ్జెక్ట్. సో చూసుకుంటే నీకు కావాల్సింది హీ ప్లేస్ సాకర్, ఏ తర్వాత డి. చూసుకో, ఏడీతో బిగిన్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది, పెట్టేసే, ఏడి బీసీ ఇస్ ది ఆన్సర్. దీనికి సెకండ్స్ కూడా అవసరం లేదండి, 1-2 సెకండ్స్లో అయిపోతుంది పని. హీ ప్లేస్ సాకర్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆన్ వీకెండ్స్. అతను ఫుట్బాల్ ఆడతాడు అతని ఫ్రెండ్స్తో వీకెండ్స్లో, ఓకేనా. సో బీసీతో ఎండ్ అవ్వాలి, ఏడీబీసీ ఇస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 85 అండి, రైట్. దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ గైస్. చూడండి, ఇక్కడ మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా రావాల్సింది ఐ హ్యావ్ రిసీవ్డ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, అర్థమవుతుంది కదా. ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్, నేను ఒక ఈమెయిల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ మై ఫ్రెండ్ దట్ ఈస్ గోయింగ్ అబ్రాడ్. చాలా ఈజీ అండి, BCAD పెట్టేసండి ఆన్సర్, BCAD ఒక సెంటెన్స్ ఇది, అవునా. ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ దట్ ఈస్ గోయింగ్ అబ్రాడ్ వెళ్తున్నా అని చెప్పేసి ఒక మెయిల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్ అతనికి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 86. చూడండి, రెఫ్రిజిరేటర్స్ అండ్ టెలివిజన్స్, ఓకే, సబ్జెక్ట్స్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అప్లయన్సెస్ దీస్ డేస్, ఓకే, ఇది బిగినింగ్లో రాదు, బి అయితే రాదు, రైట్. డీతో కూడా స్టార్ట్ చేయలేం, డైరెక్ట్గా వర్బ్ ఉంది. హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఓకే, ప్రాపర్గా మీకు అబ్జర్వ్ చేసుకుంటే రెఫ్రిజిరేటర్స్ అండ్ టెలివిజన్స్ గురించి డిస్కషన్ అనుకోండి. రెఫ్రిజిరేటర్స్ అండ్ టెలివిజన్స్ ఆర్ ది మోస్ట్ యూస్డ్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, మీకు అర్థం కావాలి. ఎలక్ట్రికల్ అప్లయన్స్ వినే ఉంటారు మీరు, ప్రతి ఒక్క అప్లయన్స్ బాక్స్ పైన మీకు కనిపిస్తుంది ఎలక్ట్రికల్ అప్లయన్స్, అవునా. కంటిన్యూషన్. సో దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్, ఎలక్ట్రికల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అప్లయన్స్ ఈజ్ అ నౌన్, ప్రాపర్ జాయినింగ్ ఉంది. సో మీకు కావాల్సింది సి తర్వాత బి, అవునా కదా. సో ఆన్సర్ అయిపోతుంది ఏ తర్వాత డి, ఆ తర్వాత సిబితో కన్క్లూజన్ ఆన్సర్ అవుతుంది 1. చాలా ఈజీ అండి, రైట్.
మీనింగ్ కావాలా? Refrigerators and televisions are the most used household electrical appliances these days. ఈ రోజుల్లో ఎక్కువగా ఇళ్లలో కనిపించే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ రెఫ్రిజిరేటర్స్ అండ్ టెలివిజన్స్ అని చెప్పడం. క్వశ్చన్ నెంబర్ 87. దిస్ ఇయర్ ఐ వుడ్ బిగిన్ చేయొచ్చు. మై టీచర్ అడ్వైజ్డ్ మీ దాట్ ఓకే షూర్లీ సక్సీడ్ ఇఫ్ ఐ వర్క్డ్ హార్డ్. ఓకే, దీంతో బిగించేద్దాం. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 times ఏ 2 times బి. ఏ దిస్ ఇయర్ ఐ వుడ్ తీసుకుంటే దిస్ ఇయర్ ఐ వుడ్ తర్వాత బి పెడితే మై టీచర్ అడ్వైస్డ్ మీ దాట్ రాదు, ఏబి రాదు. సి తీసుకుంటే దిస్ ఇయర్ ఐ వుడ్ షూర్లీ సక్సీడ్. ఓకే, ఏసీ తర్వాత బి. ఇఫ్ బి తీసుకోవాలి. మై టీచర్ అడ్వైస్ మీ దాట్ ఇఫ్ ఐ వర్క్ హార్డ్. ఇది ప్రాపర్ కన్క్లూజన్ అయితే కాదు, కంటిన్యూషన్ లేదు. ఒకసారి బితో బిగించేయండి. మై టీచర్ అడ్వైస్డ్ మీ దాట్, నా టీచర్ నాకు అడ్వైస్ చేయడం జరిగింది. దాట్ ఏమని చేయడం జరిగింది? బి తర్వాత చెక్ చేసుకుంటే సి ఉంది, డి ఉంది. దట్ ఇఫ్ ఐ వర్క్డ్ హార్డ్ దిస్ ఇయర్ ఐ వుడ్ షూర్లీ సక్సీడ్. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఫోకస్ ఆర్ కాంబినేషన్ ఇది. వుడ్ షూర్లీ సక్సీడ్, ఇది మీకు కరెక్ట్గా అర్థమైతే సరిపోతుంది. ఓకేనా? వుడ్ షూర్లీ సక్సీడ్. వుడ్ తర్వాత మోడల్ తర్వాత మీకు సక్సీడ్ అనే V1 వస్తుంది. షూర్లీ ఈస్ ది యాడ్వర్బ్. ప్రాపర్ అలైన్మెంట్ అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే రావాల్సింది ఎండింగ్లో ఏసీ, ఐ వుడ్ తర్వాత సిలో షూర్లీ సక్సీడ్ అనా కదా, రైట్? ఏసీతో ఎండ్ అయ్యే ఆప్షన్ BDAC, రైట్? చదవండి ఒకసారి. మై టీచర్ అడ్వైస్ మీ దాట్ బి తర్వాత డి చదివితే ఇఫ్ ఐ వర్క్డ్ హార్డ్, అడ్వైస్ చేయడం జరిగింది టీచర్ నాకు. ఏమని? నేను ఒకవేళ ఈ సంవత్సరం బాగా చదివితే ఇఫ్ ఐ వర్క్డ్ హార్డ్ దిస్ ఇయర్ ఐ వుడ్ షూర్లీ సక్సీడ్, బాగా కష్టపడితే మాత్రం నేను షూర్గా సక్సీడ్ అవుతాను అని చెప్పేసి టీచర్ అడ్వైస్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 88. రైట్. ఆఫ్ ట్రౌజర్ దిస్ టైమ్ ఏతో బిగిన్ చేయకండి, ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదు. టుమారో ఈస్ మై బర్త్డే. ఓకే, బై సితో బిగిన్ చేయకండి. బై అ బ్యూటిఫుల్ పేర్, బై ఈజ్ అ వర్బ్తో బిగిన్ కాదు. అండ్ బీనే మిగిలింది, ఇంకా బీతో స్టార్ట్ చేయండి. టుమారో ఈస్ మై బర్త్ డే అండ్ ఐఎమ్ గోయింగ్ టు బై, ఐఎమ్ గోయింగ్ టు బై ఐఎమ్ గోన బై అవునా కదా, రైట్? జనరల్గా అంటాం ఐఎమ్ గోయింగ్ టు ప్లస్ V1 రావాలి జనరల్గా. సో ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్, ఐఎమ్ గోన డూ సంథింగ్. తెలుసు కదా మీకు, ఐ యామ్ గోయింగ్ టు డూ సంథింగ్. ఐ యామ్ గోయింగ్ టు ప్లే, డాన్స్, సింగ్, రైట్ an exam or read English or learn English. సో కరెక్ట్. సో మీకు కావాల్సింది ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు అండ్ ఐఎమ్ గోయింగ్ టు బై, DC రావాలి అవునా కదా, రైట్? బిగినింగ్లో బి, ఆ తర్వాత DC, ఆ తర్వాత ఏ. ఆన్సర్ పెట్టేసేయండి 1. చాలా సింపుల్ అండి. రీఅరేంజ్మెంట్ లేవు, సెంటెన్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఒక సెంటెన్స్నే వర్డ్స్ అరేంజ్ చేసుకుంటారు, వర్డ్ అరేంజ్మెంట్ అనుకోండి మీరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 89. ఆప్షన్స్ చూసుకుంటే బి 2 times ఉంది, సి 2 times ఉంది. సో ట్రై చేయండి. సి ఫర్ ప్రెపోజిషన్తో బిగిన్ కాదు, సో తీసేసేయండి. ఇది తీసేసేయండి, ఇది కూడా. బి చదవండి. ద కల్చరల్ ప్రోగ్రామ్స్ విల్ కమెన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి, విల్ కమెన్స్ ఆన్ ద 15th of this month. ఎప్పుడు? 15th of this month స్టార్ట్ అవుతాయి. 15th of this month అని చెప్పడంలో బి రావాలి, ఆ తర్వాత డి రావాలి. సో బీడీతో బిగిన్ అవుతున్నాయి రెండు. బీడీ తర్వాత ఏసీనా సిఏనా చూద్దాం. ద కల్చరల్ ప్రోగ్రామ్స్ విల్ కమెన్స్ ఆన్ 15th of this month for which rehearsals have been going on. Rehearsals have been going on. ఇది కదా కరెక్ట్ సీక్వెన్స్, మీకు అర్థం కావాల్సింది. సో మీకు అర్థం కావాల్సింది హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్. సి తర్వాత ఏ రావాలి, ఏ రావాలి. సో ఎండింగ్లో సిఏ ఉన్న ఆన్సర్, ఏసీ లేని ఆన్సర్. ఇది ఆన్సర్ 4. డైరెక్ట్గా మార్చేయండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 90. ఫర్ మోర్ దాన్ 5 years ఏతో బిగిన్ చేయలేం. ఓకేనా? ABCD ఓకే. సో ట్రై చేయాలి అన్నీ కూడా. స్కోర్ సెంచరీ, స్కోర్ చేయడం ఒక సెంచరీ, డైరెక్ట్గా బిగిన్ చేయలేం బీతో కూడా. సో డి చూడండి, హీ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు. ఓకే, ఇది కూడా ఓకే, దీంతో బిగిన్ చేయొచ్చు. ఓకేనా? డీతో చూద్దాం. సి ఆల్దో హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతున్నప్పటికీ. ఓకే, ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కన్స్ట్రక్షన్లో సిన్స్ ఆర్ ఫర్ వస్తాయని మీకు తెలుసా తెలీదా? టెన్సెస్లో మనం డిస్కస్ చేసుకునే ఆస్పెక్ట్. సో ఆల్దో హీ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దాన్ 5 years, అతను 5 ఏళ్ల నుంచి కూడా క్రికెట్ ఆడుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ టైం కూడా ఆడుతున్నప్పటికీ, హీ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు స్కోర్ అ సెంచరీ, ఇప్పటిదాకా ఒక సెంచరీ స్కోర్ చేయలేకపోయాడు 5 ఏళ్ల టైంలో కూడా. సో సితో బిగిన్ చేయండి, ఆ తర్వాత ఏ, తర్వాత మీకు డిబి, సిఏడిబి ఆన్సర్ అవ్వాలి ఆప్షన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ దాకా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. సో ఎక్కువగా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్తో పాటు వర్డ్స్ అరేంజ్మెంట్ కూడా అడగడం జరిగింది ఇక్కడ మీకు, అవునా? సో సింపుల్ క్వశ్చన్స్ వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ.
90 క్వశ్చన్స్ వరకు అయింది కదా డిస్కషన్. సో 91st క్వశ్చన్, 91 to 95, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ మీకు అర్థం కావాల్సింది 91 క్వశ్చన్ నుంచి 95 వరకు ఉన్న ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక పారాగ్రాఫ్లో మధ్యలో ఫిల్లర్స్ చేసేవి. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్. ఏమంటారు మనం? క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఆఫ్టెన్ ఆస్క్డ్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, యూపీఎస్సి అండ్ డిఫెన్స్ ఎగ్జామ్స్ లైక్ సిడిఎస్, ఏఎఫ్ క్యాట్ ఎక్సెట్రా. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఒక ప్యాటర్న్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ మీకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, చాలా బేసిక్ వర్షన్ వచ్చింది ఇక్కడ, ఏమాత్రం డిఫికల్ట్ కాదు. ఓకేనా? దిస్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్ వెరీ ఈజీలీ. ఓకే, సో క్లోజ్ టెస్ట్ ఫస్ట్ టైం మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలి? ఫిల్ చేయండి ప్రాపర్గా. ఒక సెంటెన్స్ మధ్యలో ఒక వర్డ్ కనుక మిస్ అవుతే ఆ వర్డ్ ఎలా మనము ఫిట్ అయ్యేలాగా అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం అనేది తెలవాలంతే. చూద్దాం. చైల్డ్హుడ్ ఈజ్ ఫస్ట్ అయితే పారాగ్రాఫ్ చదవాలి. చైల్డ్హుడ్ ఈజ్ అ టైమ్ వెన్ దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ లైఫ్ డిఫికల్ట్. చైల్డ్హుడ్ ఈజ్ అ టైమ్, చైల్డ్హుడ్ అనే టైమ్ ప్రతి ఒక్క మనిషి లైఫ్లో దెర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్, అసలు రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉంటాయి. ఫ్యూ వితౌట్ ఆర్టికల్ మీన్స్ ఆల్మోస్ట్ నో. ఓకేనా? సో ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ నో రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ లైఫ్ డిఫికల్ట్. ఎలాంటి డిఫికల్టీ లేని ఒక ఫేజ్ లైఫ్లో చైల్డ్హుడ్, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అవునా? ఇఫ్ అ చైల్డ్ హ్యాస్ డాష్ పేరెంట్స్. ఓకే, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఇఫ్ అ చైల్డ్ హ్యాస్ డాష్ పేరెంట్స్ అన్నప్పుడు పేరెంట్స్ ఈజ్ అ నౌన్, రైట్? ఎలాంటి పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ రావాల్సింది ఒక అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ చెక్ చేసుకుంటే ఫెయిర్ పేరెంట్సా, న్యాయం. ఫెయిర్ అంటే ఏంటి? న్యాయం. అన్ఫేర్ అంటే అన్యాయం. వెల్దీ అంటే రిచ్. అవునా? గుడ్ పేరెంట్సా లేకపోతే ఓల్డ్ పేరెంట్సా? రైట్, మంచి పేరెంట్స్ కనుక ఉంటే అని చెప్పడం. వెల్దీనెస్ గురించి ఇక్కడ డిస్కషన్ ఉందో మనం తర్వాత చూద్దాం. ఓకేనా? ఇక్కడైతే మనం ఎప్పటిదాకా అయితే గుడ్ అనుకుందాం. ఓకేనా? నాట్ వెల్దీ, గుడ్ అనుకుందాం. ఓకే, రిచ్నెస్ గురించి డిస్కషన్ వస్తే మాత్రం వెల్దీకి మనం అనుకోవచ్చు. ఓకే, ఇప్పటికైతే అనుకోండి మంచి పేరెంట్స్ ఉంటే. ఇఫ్ అ చైల్డ్ హ్యాస్ గుడ్ పేరెంట్స్ హీస్ ఫెట్. అతనికి ఫుడ్ తినిపిస్తారు. ఫీడ్కి పాస్ట్ టెన్స్ అవుతుంది. ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ఫీడ్ ఈస్, ఫీడ్కి పాస్ట్ టెన్స్ అవుతుంది ఫెట్. తెలుసు కదా మీకు? సో అతనికి తినిపిస్తారు. ఓకేనా? మంచిగా డాష్ ఆఫ్టర్ అండ్ లవ్డ్. ఓకేనా? సో అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ క్వశ్చన్కి చేస్డ్ ఆఫ్టరా, రన్ ఆఫ్టరా, టాక్డ్ ఆఫ్టరా, లుక్డ్ ఆఫ్టరా. సో దెర్ ఈస్ అ ఫ్రేజ్ కాల్డ్ లుక్డ్ ఆఫ్టర్ ఆర్ లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ ఈస్ అ ఫ్రేజల్ వర్బ్ విచ్ సింప్లీ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్ సంబడి. సో ఒక మనిషి బాగోగులు చూడడం గురించి మాట్లాడితే టు టేక్ కేర్ ఆఫ్ సమ్వన్ అనే సెన్స్ కావాలి అంటే వి సే లుక్డ్ ఆఫ్టర్. సో ఆప్షన్ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్. ఓకేనా? బాగా తినిపిస్తారు అండ్ బాగా తినిపించిన తర్వాత కేర్ తీసుకుంటారు. ఓకేనా? అతని గురించి, రైట్? సో లుక్డ్ ఆఫ్టర్ అండ్ లవ్డ్ అండ్ బాగా ప్రేమిస్తారు. వాట్ ఎవర్ హీ మేడ్, ఏం చేసినా కూడా బాగా ప్రేమిస్తారు. ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ తర్వాత డాష్ హీ విల్ ఎవర్ అగైన్. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ తర్వాత ఇక్కడ నుంచి కొత్త క్లాస్ బిగిన్ అవుతుంది కాబట్టి యూ నీడ్ అ కంజంక్షన్ మోస్ట్ ప్రాబబ్లీ హియర్. సో మీకు అర్థం కావాల్సింది ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ దోనా, ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ బట్ ఏవి కాదు, ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ దాట్. ఓకేనా? ఇది అస్సలు యూనో పాసిబుల్ కానిది కాదు అని చెప్తున్నాం. ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ దాట్ హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్. ఓకే, ఇది అస్సలు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు అతని లైఫ్లో అని చెప్పేసి చెప్తున్నాం. ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ దాట్ హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్ డాష్ గివెన్ సో మచ్, డాష్ గివెన్ సో మచ్, వాజ్ గివెన్ సో మచ్, వర్ గివెన్ సో మచ్, ఆర్ గివెన్ సో మచ్. సో ఇక్కడ వర్ అయితే రాదు, ఆర్ అయితే రాదు. ఎందుకో చూడండి ఒకసారి, రైట్? ఇక్కడ చూడండి కరెక్ట్గా, హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకుని అర్థం కావాల్సింది హీ విల్ తర్వాత ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్ ఈస్ ది ఎక్స్టర్నల్ ఫ్రేజ్ అనా కదా, రైట్? ఇది మీకు కొత్తగా వచ్చిన ఒక ఫ్రేజ్ అనమాట. ఇది పక్కన పెట్టేస్తే, అడ్జెక్టివ్ ఫ్రేజ్ పక్కన పెట్టేస్తే హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్ తర్వాత డాష్ దగ్గర వచ్చేది, ఈ ఫ్రేజ్ లేకుండా వచ్చేది. విల్ తర్వాత వచ్చేది మోస్ట్ ప్రాబబ్లీ బీ అనా కదా, రైట్? ఐ విల్ బీ డూయింగ్ సంథింగ్, యూ విల్ బీ డూయింగ్ సంథింగ్, హీ విల్ బీ డూయింగ్ సంథింగ్. కరెక్ట్ కదా? రైట్? ఆర్ హీ విల్ బీ గివెన్ సంథింగ్, రైట్? ఐ విల్ బీ గివెన్ విత్ సంథింగ్. దట్స్ కరెక్ట్. సో మీకు అర్థం కావాల్సింది ఇక్కడ బీ ఫామ్ మీకు వర్స్ రాదు, వర్ రాదు, ఆర్ రాదు, రైట్? ఎనీవే సింగులారిటీ ఉంది కాబట్టి ప్లూరాలిటీ అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ వర్స్ కూడా కాదు ఆన్సర్ అవుతుంది బి. ఓకేనా? విల్ బీ ఈస్ ది కరెక్ట్ లాజిక్, రైట్? సో ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ దాట్ హీ విల్ బీ గివెన్. ఓకేనా? సో హీ విల్ ఎవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్ be given so much without having to do anything in return. ఏమంటాం మనం? ఎనీథింగ్ ఇన్ రిటర్న్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ అంటామా అనలేమా?
జనరల్గా నువ్వు నా కోసం రివర్స్లో రిటర్న్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సో యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి కెప్ట్ ఆన్ దిస్ ప్రపోజిషన్ ఇన్ రిటర్న్. దాట్స్ కరెక్ట్. బై రిటర్న్ అనము, ఫర్ రిటర్న్ అనము, విత్ రిటర్న్ అనము, వి సే ఇన్ రిటర్న్. ఏమంటాం? ఇన్ రిటర్న్. సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఇన్ రిటర్న్. ఇక్కడ అవుతుంది బి. ఓకేనా? బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ అవుతుంది దాట్ ఈస్ ది ఆన్సర్. అండ్ ఇక్కడ అవుతుంది లుక్ దిస్ ది ఆన్సర్. సో సింపుల్, సో సింపుల్. ఓకే, చాలా బేసిక్ వర్షన్ క్లోజ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. రెడీనా మీ అందరూ? ఇక్కడ ఉంది రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకేనా? సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒకసారి చదువుదాం, అర్థం చేసుకుందాం. దెర్ ఈస్ అ కంప్యూటర్ ఇన్ ద కార్. డిస్కషన్ కంప్యూటర్ గురించి. యూ ట్రావెల్ బై. నువ్వు ట్రావెల్ చేసే కార్లో కంప్యూటర్ ఉంది. దెర్ కుడ్ బి అ పర్సనల్ కంప్యూటర్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్. నువ్వు పనిచేసే దగ్గర, ఆర్ ఆన్ యువర్ స్టడీ టేబుల్ ఎట్ హోమ్. ఇంట్లో చదువుకునేటప్పుడు ప్రతి ప్లేస్లో కంప్యూటర్ ఉంది. ద వెదర్ రిపోర్ట్ యూ గెట్ డైలీ ఆల్సో ఇన్వాల్వ్స్ ఎ కంప్యూటర్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ డు నాట్ ఫాల్ ఇన్ టు ద సేమ్ కేటగిరీ. నువ్వు డైలీ చూసే వెదర్ రిపోర్ట్స్ కూడా, ఫోర్కాస్ట్ కూడా కంప్యూటర్స్ నుంచి వస్తుంది. కానీ ఈ కంప్యూటర్స్ అన్ని ఒకటే కేటగిరీ కంప్యూటర్స్ కాదు. కంప్యూటర్ అని పిలుస్తాం కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దాంట్లో. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డిఫరెంట్ అనమాట. ద డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, పర్పస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. కరెక్ట్ కదా? ఇనిషియలీ కంప్యూటర్స్ వర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్. ఒకప్పుడు కంప్యూటర్స్ని సైజ్ని బేస్ చేసుకుని, ఒక రూమ్ అంతా ఉండేది ఒక కంప్యూటర్, చార్ల్స్ బాబేజ్ తయారు చేసినప్పుడు, అనా కదా? రైట్. క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ సైజ్, స్పీడ్ అండ్ కాస్ట్. దీని గురించి ఆలోచించి క్లాసిఫై చేసాం. బట్ నౌ దర్ ఆర్ మెనీ మోర్ అట్రిబ్యూట్స్ అటాచ్డ్ టు దెమ్. ఈ రోజుల్లో మాత్రం డిస్టింగ్విష్ చేయాలి అంటే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. రైట్. మనము దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే చాలా అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ మస్ట్ ఫాల్ ఇన్ టు వన్ ఆఫ్ ద 4 categories రెస్పెక్టివ్లీ. సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్. ఈ 4 పార్ట్స్లో దేని ఒక దాంట్లోకి ప్రతి ఒక్క కంప్యూటర్ రావాల్సిందే. సూపర్ కంప్యూటరా, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటరా, మినీ కంప్యూటరా ఆర్ మైక్రో కంప్యూటరా. A computer system consists of 3 primary components, namely memory, central processing unit and input-output unit. ప్రతి ఒక్క కంప్యూటర్లో కూడా 3 ప్రైమరీ కాంపోనెంట్స్ ఉంటాయి. మెమరీ యూనిట్ ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU అంటాం, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్. ఇది తెలుసు, మీకు చదువుకుని ఉంటారు మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు, అవునా? ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా. ద సెకండ్ వన్, ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. CPU మెయిన్ అనమాట, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద CPU. అదే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అ కంట్రోల్ యూనిట్ విచ్ ఈస్ CU. CPUలో ఉంటుంది కంట్రోల్ యూనిట్ CU. అండ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ALU, విచ్ ఈస్ an ALU. రైట్, ఇవి చదివినాం మనం. ద మెమరీ ప్రొవైడ్స్ అ స్టోరేజ్ మీడియం ఫర్ ద డేటా. మెమరీలో ఏముంటుంది అంటే డేటా సేవ్ చేయడం ఉంటుంది, హార్డ్ డిస్క్ అనమాట. అండ్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. రైట్. ద కెపాసిటీ ఈస్ జనరలీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోబైట్స్ అండ్ మెగాబైట్స్. డేటా యొక్క కెపాసిటీని KBsలో, MBsలో మెజర్ చేస్తాం, GBsలో కూడా. తెలుసు కదా మీకు? ఎస్. సో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్? రెడీ కదా? సో క్వశ్చన్ చూడండి. మ్యాచ్ చేయాలంట. CU అంటే ఏంటి? కంట్రోల్ యూనిట్. 1తో కావాలి 2, అవునా కదా? 1తో, ఐ మీన్ Aతో కావాలి 2, Aతో 2 కావాలి. ఈ 1 కాదు, ఈ 3 కాదు. Aతో కావాలి 2, రెండిట్లో ఉంది. Bతో ఏముంది? 1 చేయకండి. CD అంటే ఏంటి అంటే ఇంకా మీరు చూసుకోండి, కాంపాక్ట్ డిస్క్. ఓకేనా? CD అంటే కాంపాక్ట్ డిస్క్. B1 ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం చెక్ చేయక్కర్లా. Cతో 3నా 4. ALU అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. లింగ్విస్టిక్ యూనిట్ అయితే కాదు. సో 4 కాదు అంటే ఇక్కడ వెళ్ళిపోయింది, అవునా కదా? సో మిగిలిన ఆన్సర్ అవుతుంది 2. పెట్టేసేయండి, ఓకేనా? మూవ్ అయిపోండి నెక్స్ట్ క్వశ్చన్కి. టైం వేస్ట్ వద్దనమాట. క్వశ్చన్ నెంబర్ 97. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయండి. కంప్యూటర్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ విషయంలో వేరు ఉంటాయి. ఇట్ వాస్ డైరెక్ట్లీ మెన్షన్డ్, అవునా? హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ విషయంలో వేరు వెరైటీస్ ఉంటాయి చెప్పి. ద డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఉందా? ఉంది. రైట్. ఓకే, దాట్ ఈస్ ట్రూ. ఓకే, అది కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా కరెక్ట్ చేసుకుంటే ద స్టోరేజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈస్ జనరల్లీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోబైట్స్ అండ్ మెగాబైట్స్. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. A అండ్ B కరెక్ట్ కాబట్టి ఆన్సర్ అవుతుంది 2. రెండు కరెక్టే, అన్నా కదా? ఇక్కడ అడిగింది ఏంటి? హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్? రెండు కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 98 చదవండి. ఫస్ట్ కేటగిరీ. ఓకే, ఇచ్చిన 4 కేటగిరీస్లో ఆర్డర్ అడుగుతున్నాడండి. చాలా ఈజీ. ఇక్కడ స్టూడెంట్ కూడా మార్క్స్ చూడండి. సూపర్ కంప్యూటర్ ఫస్ట్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సెకండ్, మినీ కంప్యూటర్ థర్డ్, మైక్రో లాస్ట్. సో అరేంజ్మెంట్ ప్రాపర్గా పెట్టేసేయండి. ఓకే, సో కరెక్ట్ అరేంజ్మెంట్లో ఉన్నది ఏంటి? ఫస్ట్ కేటగిరీలో సూపర్ కంప్యూటర్, ఇది కరెక్ట్గా ఉంది. సెకండ్ కేటగిరీలో మైక్రో కంప్యూటర్ లేదు, మైక్రో కంప్యూటర్ లాస్ట్లో ఉంది. సో థర్డ్ కేటగిరీలో మినీ కంప్యూటర్ ఉంది. ఫోర్త్ కేటగిరీలో మెయిన్ ఫ్రేమ్ ఉండదు, ఎందుకంటే లాస్ట్లో రావాలి.
ఆబ్వియస్లీ మైక్రో, ఓకేనా. సో మైక్రో అండ్ మెయిన్ ఫ్రేమ్ని మీరు ఇంటర్చేంజ్ చేయాలి, షఫుల్ చేయాలి, ఓకేనా. అయితే బి ప్లేస్లో డి రావాలి, డి ప్లేస్లో బి రావాలి. అయితే కరెక్ట్గా ఉన్నది ఏ అండ్ సి, సో మార్క్ చేసుకోండి. ఏ అండ్ సి ఓన్లీ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనం ప్రాక్టీస్ చేసిన దానికంటే వే ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. వే ఈజియర్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇనిషియలీ కంప్యూటర్స్ వర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది సైజ్, స్పీడ్ అండ్ కాస్ట్. ఇది కరెక్టే, మనం చదివాం. నా కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్పీడ్. నో 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 నో, దెర్ ఆర్ మెనీ అట్రిబ్యూట్స్ అని చెప్పారు, అవునా. చాలా క్వాలిటీస్ చూసి మనం డిసైడ్ చేయాలి. సో బి ఈజ్ ఇన్కరెక్ట్, ఏ ఈజ్ కరెక్ట్. సో మీరు ఆన్సర్ పెట్టేసేయండి ఓన్లీ ఏ. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అ పీసీ? పర్సనల్ కంప్యూటర్. మీరు క్వశ్చన్ చదవక్కర్లేదు, ఆన్సర్ పెట్టేసేయండి. పర్సనల్ కంప్యూటర్, పెనల్టిమేట్ కాదు, ప్రాసెసింగ్ కాదు, ప్రైమరీ కాదు, పర్సనల్ కంప్యూటర్. క్వశ్చన్ నంబర్ 101. ఇక్కడ మీకు 101 to 105, passage number 2, second reading comprehension. పాస్ చేయండి, చదువుకోండి. In 1912, the British explorer Captain Robert Falcon Scott and his men were caught in a fierce blizzard. హైలైట్ యూస్ చేద్దాం ఆగండి. బ్లిజర్డ్ కనిపిస్తుంది కదా, బ్లిజర్డ్ ఇస్ అ స్టార్మ్, ఓకేనా. మంచు తుఫాన్ని మనం అంటాం బ్లిజర్డ్, ఓకే. వైల్ రిటర్నింగ్ టు దేర్ బేస్ క్యాంప్ ఆఫ్టర్ రీచింగ్ ద సౌత్ పోల్, ఆల్ ఆఫ్ దెమ్ పెరిష్డ్. సౌత్ పోల్కి రీచ్ అయిన తర్వాత అందరూ కూడా మంచులో, ఆ తుఫాన్లో పెరిష్ అయిపోయారు, మాయమైపోయారు, చనిపోయారు, ఎండ్ అయిపోయింది వాళ్ళ లైఫ్. దేర్ టెంట్ బరీడ్ అండర్ ద స్నో వాస్ డిస్కవర్డ్ ద ఫాలోయింగ్ ఇయర్ బై సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్. Robert Scott was found holding in the dead hand an unfinished letter addressed to his author friend James Barrie. రాబర్ట్ స్కాట్ ఎవరైతే చనిపోయారో ఆ మంచు తుఫాన్లో చేతిలో ఒక లెటర్ ఉండింది. ఎర్నెస్ట్ షాకిల్టన్ అనే పర్సన్ 1 year తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు మంచు కింద దొరికారు వీళ్ళు, ఓకేనా. చేతిలో ఒక లెటర్ దొరికింది. దట్ లెటర్ వాస్ యాక్చువల్లీ డైరెక్టెడ్ టు జేమ్స్ బ్యారీ. ఇట్ వాస్ రిటర్న్ టు జేమ్స్ బ్యారీ. ఇట్ వాస్ నాట్ డెలివర్డ్ ఇట్ ఆర్ నాట్ పోస్టెడ్ ఇట్. చేతిలోనే ఉండింది, డెడ్ బాడీలో. After discovering the blizzard and their impending doom, Scott wrote saying that he and his colleagues were spending their time singing songs and making pleasant conversations. ఓకేనా. సో స్కాట్ ఏం రాశాడంటే, తుఫాన్ ఘోరంగా వస్తుందిరా అని చెప్పేసి ఫ్రెండ్కి జేమ్స్ బ్యారీకి రాశాడు. అండ్ మేమందరం కూడా భయపడకుండా, కొలీగ్స్ అందరం కూడా పాటలు పాడుతూ, మంచి కాన్వర్జేషన్స్, అన్ని పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేసుకుంటూ, లైఫ్లో ఉన్న పాజిటివ్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నాం. మా మెమరీస్ అన్ని కూడా స్వీట్ మెమరీస్, ఓకేనా. రైట్. సో చాలా డేరింగ్గా ఉన్నాము అని చెప్పేసి. బినీత్ దోస్ లైన్స్ హీ హ్యాడ్ రిటన్ ఇన్ బోల్డ్ లెటర్స్ వన్ వర్డ్, కరేజ్. ఆ సెంటెన్సెస్ కింద పెద్దగా ఒక వర్డ్ రాశాడు, కరేజ్, ధైర్యంతో ఉన్నామని చెప్పేసి. వెన్ హీ రిటర్న్ టు ఇంగ్లాండ్, షాకిల్టన్ హ్యాండెడ్ ఓవర్ ద లెటర్స్ టు సర్ జేమ్స్ బ్యారీ, హూ రెడ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ అ బాక్స్. షాకిల్టన్ ఆ లెటర్ని తీసుకొని వచ్చి జేమ్స్ బ్యారీ కోసం కూడా లెటర్ రాసింది, ఆ జేమ్స్ బ్యారీ చేతిలో పెట్టేశాడు. ఆ జేమ్స్ బ్యారీ పర్సన్ స్కాట్ రాసిన లెటర్ని ఒక బాక్స్ దాచిపెట్టుకున్నాడు, ఫ్రెండ్ది. A few years later, Sir James developed some defect in his right hand, and because of which he could not hold a pen with that hand. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ జేమ్స్ బ్యారీ అనే పర్సన్ రైట్ హ్యాండ్కి డిఫెక్ట్ వచ్చి పెన్ పట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయాడు. ద ఆథర్ డిస్పైర్డ్ ఆఫ్ ఎవర్ బీయింగ్ ఏబుల్ టు రైట్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి నేను అసలు చేత్తో రాయగలనా అని చెప్పేసి బాధపడ్డాడు. వన్ డే ఇన్ అ డిసప్పాయింటెడ్ మూడ్ హీ టుక్ అవుట్ స్కాట్స్ లెటర్ అండ్ రెడ్ ఇట్ అగైన్. అలా బాధతో కూర్చుని ఒక రోజు స్కాట్ యొక్క లెటర్ని తీసుకొని చదవడం జరిగింది. It lifted his spirits and set him thinking that if Scott and his men could remain cheerful in the face of certain death, could he not learn to face adversity bravely? ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ని నిజంగా నేను ఇంకా ధైర్యంగా ఫేస్ చేసేలాగా జేమ్స్ స్కాట్ యొక్క లెటర్ నన్ను ప్రేరేపించిందని చెప్తున్నాడు, ఓకేనా. రైట్. వాళ్ళు చావు డోర్ మీద ఉన్నా కూడా, ఈవెన్ ద డెత్ ఈస్ నాకింగ్ ఎట్ దేర్ డోర్, దే వర్ సో కరేజియస్. అవునా కదా. చిన్న హ్యాండ్కి చిన్న డిఫెక్ట్ వస్తే నేను బాధపడ్డం ఏంటి, భయపడ్డం ఏంటి? ఐ నీడ్ టు బీ కరేజియస్. అవునా, నేను ఈ అడ్వర్సిటీని, ఈ నెగటివ్ ఇన్సిడెంట్ని చాలా బ్రేవ్గా, ధైర్యంగా ఫేస్ చేయాలి. రైట్. హీ పిక్డ్ అప్ హిస్ పెన్ అండ్ బిగాన్ ప్రాక్టీసింగ్ రైటింగ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హీ పిక్డ్ అప్ హిస్ పెన్, అతను పెన్ తీసుకున్నాడు, రైట్ హ్యాండ్లో డిఫెక్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్తో రాయడానికి, ఓకేనా. ఇన్ అ ఫ్యూ వీక్స్ హీ కుడ్ రైట్ పర్ఫెక్ట్లీ వెల్ విత్ ఇట్. లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తోటి, లెఫ్ట్ హ్యాండ్ తోటి అతను రాయడం మంచిగా అలవాటు చేసుకున్నాడు. రైట్ హ్యాండ్ డిఫెక్ట్ ఉన్నా కూడా మనిషి రాయడం ఆపలేదు, లెఫ్ట్ హ్యాండ్తో రాశాడు. దేనివల్ల? ప్రోత్సాహం, కరేజ్, అతని ఫ్రెండ్ లెటర్ వల్ల, అవునా. రైట్. ఇట్స్ అ గుడ్ స్టోరీ గైస్. ఓకే గైస్, దట్స్ వాట్ యూ నీడ్ టు డూ వెన్ యూ ఆర్ ఫీలింగ్ లోన్లీ ఆర్ డౌన్. ఓకే. సో చూడండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 101, వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? రైట్. ఒకసారి చూద్దాం. 101 క్వశ్చన్ చెక్ చేస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? సార్ జేమ్స్ బ్యారీ వాజ్ ఒరిజినల్లీ అ లెఫ్ట్ హ్యాండర్? నో. రైట్ హ్యాండ్ డిఫెక్ట్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్, సో 1 is not correct. Ernest Shackleton found the tent buried under the snow.
స్నో కిందనే వాళ్ళకి టెంట్ దొరికింది షాకిల్టన్కి, కరెక్ట్ ఇది. రాబర్ట్ స్కాట్ రోట్ అ లెటర్ వెన్ హీ వాస్ బరీడ్ అండర్ స్నో. మంచుతో కప్పబడిన తర్వాత రాబర్ట్ స్కాట్ లెటర్ రాశాడా? ఎలా రాస్తాడు? చనిపోతాడు కదా. రాంగ్ అనమాట. రాబర్ట్ స్కాట్ రోట్ అ లెటర్ టు షాకిల్టన్కి రాయలేదు, తన ఫ్రెండ్ జేమ్స్ బ్యారీకి రాశాడు. డైరెక్ట్ ఆన్సర్ సెకండ్. రైట్. క్వశ్చన్ నంబర్ 102. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? ఏది కరెక్ట్? జేమ్స్ బ్యారీ అండ్ రాబర్ట్ స్కాట్ ఆర్ స్ట్రేంజర్స్. రాబర్ట్ స్కాట్కి మంచి ఫ్రెండ్ జేమ్స్ బ్యారీ అందుకే లెటర్ రాశాడు. స్ట్రేంజర్స్ కాదు, అనామకులు కాదు. రైట్. సర్ జేమ్స్ బ్యారీ డిడ్ నాట్ ప్రాక్టీస్ రైటింగ్. జేమ్స్ బ్యారీ ప్రాక్టీస్ చేయలేదు రైటింగ్, లెఫ్ట్ హ్యాండ్తో చేశాడు కదా. రైట్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. రైట్. రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ వాస్ చేర్ఫుల్ దో హీ వాస్ షూర్ ఆఫ్ హిస్ డెత్. ఎస్, చావు ముందు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు రాబర్ట్ స్కాట్. అదే లెటర్ని బట్టి అర్థమైంది. ఎర్నెస్ట్ షాకిల్టన్ కెప్ ద లెటర్ ఇన్ అ బాక్స్. షాకిల్టన్ కాదు, జేమ్స్ బ్యారీ పెట్టింది బాక్స్ని, ఐ మీన్ లెటర్ని బాక్స్లో. అవునా? సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఆన్సర్ హ్యాస్ టు బి 3. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 103. సర్ జేమ్స్ హ్యాడ్ సమ్ డిఫెక్ట్స్ ఇన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. నో, రైట్ హ్యాండ్. అవునా కదా? సో ఏ కరెక్ట్ కాదు. రైట్. నెక్స్ట్, బినీత్ ద లైన్స్ ఆఫ్ హిస్ లెటర్ స్కాట్ రోట్ వన్ వర్డ్ కరేజ్. ఇది కరెక్ట్. బి కరెక్ట్. సి స్కాట్ అండ్ హిస్ మెన్ వర్ కాట్ ఇన్ అ సివియర్ స్నో స్టామ్. యా, స్నో స్టామ్స్ని మనం అంటాం బ్లిజర్డ్స్. ఏమంటాం? మంచు తుఫాన్ అనమాట, బ్లిజర్డ్. దట్ ఈస్ కరెక్ట్. సో బి అండ్ సి ఆర్ కరెక్ట్. డి, అడ్వర్సిటీ మేక్స్ వన్ హ్యాపీ అండ్ కంటెంట్. కంటెంట్ అంటే సాటిస్ఫైడ్, కంటెంట్ అంటే సాటిస్ఫైడ్. అడ్వర్సిటీ, నెగటివ్ ఇన్సిడెంట్స్ మనిషిని హ్యాపీగా చేస్తాయా? నో నో నో, చేయవు అనగా. సో ఆన్సర్ హ్యాస్ టు బి బి అండ్ సి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నంబర్ 104. డూమ్, అడ్వర్సిటీ, బ్లిజర్డ్, పెరిష్ మీనింగ్ అడుగుతున్నాడు. బ్లిజర్డ్ అంటే తుఫాన్ అని చెప్పాం, సో స్నో స్టామ్. సో మీరు చూసుకోండి, సితో మ్యాచ్ అవ్వాలి 1 అన్న. C1 ఉన్న ఆప్షన్స్ ఇది కాదు, ఇది కాదు. సరే. పెరిష్ అంటే ఏదైనా కూడా మాయమైపోవడం, ముగిసిపోవడం. కరెక్ట్. యా, ముగిసిపోవడం అని అంటాం పెరిష్, ఓకేనా? మాయమైపోవడం. సో మీకు అర్థం కావాలి, డి ముగిసిపోవడం ఆర్ మాయమైపోవడం డిసపియరెన్స్లో ఉంది. డీతో 2 కావాలి, సో 4 కాదు, ఇక్కడ 5 కాదు. సో అన్ని వెళ్ళిపోయినాక మిగిలిన ఆన్సర్ కదా. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. సో చూసుకోండి, డూమ్ అంటే ఏంటి? ఏతో 4, డిస్ట్రక్షన్. డూమ్ అంటే ఏంటి? డిస్ట్రక్షన్, కరెక్ట్. బి, అడ్వర్సిటీ అంటే ఏంటి? నెగటివ్ ఇన్సిడెంట్స్ అనమాట. B3, డిఫికల్టీ, ప్రాబ్లమ్స్, ట్రబుల్స్, అడ్వర్సిటీ. నెక్స్ట్ సి, బ్లిజర్డ్ అంటే స్నో స్టామ్, పెరిష్ అంటే డిసపియర్ అవడం. దట్ ఈస్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నంబర్ 105. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్. అర్నెస్ట్ షాకిల్టన్ ఫౌండ్ రాబర్ట్ స్కాట్స్ లెటర్ ఇన్ ఇంగ్లాండ్లో కాదు, సౌత్ పోల్లో మంచు కింద దొరికింది. అవునా కదా? సర్ జేమ్స్ బ్యారీ లెర్న్ టు ఫేస్ అడ్వర్సిటీ బోల్డ్లీ బై టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. ఎస్, రాబర్ట్ స్కాట్ ఎగ్జాంపుల్గా తీసుకొని జేమ్స్ బ్యారీ కూడా బోల్డ్ అడ్వర్సిటీని ఫేస్ చేశాడు. ఓన్లీ బి కరెక్ట్. ఆన్సర్ హ్యాస్ టు బి బి ఓన్లీ. ఇక్కడ దాకా అంతా క్లియర్ కదా? లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. లాస్ట్ 5 క్వశ్చన్స్ అండి, ఓకేనా? 106 to 110. ఇక్కడ మీకు ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? సో చూద్దాం. ఒక వీడియో పాజ్ చేసి ఒక 5 seconds to 10 seconds ఇదంతా చదివేసుకోండి. రైట్. ఇట్ సీమ్స్ టు మీ a very strange thing that large numbers of women should have met together tonight to consider whether the vote is of importance. ఓట్ వేయడం అంత ఇంపార్టెంటా కాదా అని చెప్పేసి ఆర్గ్యూ చేయడానికి, డిస్కస్ చేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి ఉమెన్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఉండాల్సింది. షుడ్ హ్యావ్ మెట్. ఓకే. వైల్ ఆల్ డే లాంగ్ అక్రాస్ ద వాటర్, ప్రతి ఒక్క దేశంలో అక్రాస్ ద వాటర్ అంటాం. ఇన్ ద పెక్హామ్ బై ఎలక్షన్, ఓకే, ప్రతి ఒక్క ప్లేస్లో అని కూడా అనుకోండి. పెక్హామ్ బై ఎలక్షన్, పెక్హామ్లో జరిగే ఒక బై ఎలక్షన్ అని చెప్పేసి అనుకోండి. మెన్ వెదర్ దే రియలైజ్ ఇట్ ఆర్ నాట్ హ్యావ్ బీన్ ఎక్సర్సైజింగ్ ఇట్. ఓట్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆల్రెడీ, అన్డౌటెడ్లీ. ఎవరు? మెన్. అంటే విమెన్ చేయట్లేదని పారాగ్రాఫ్ చెప్తుంది. అండ్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఇట్ సెటిలింగ్ ఫర్ విమెన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దెమ్సెల్వ్స్ గ్రేట్ క్వశ్చన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. పబ్లిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, పబ్లిక్ యొక్క ఇంపార్టెన్స్ ఈవెన్ రూలర్స్కి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మెన్ ఓట్ని ఎక్సర్సైజ్ చేయడం. అండ్ ఇది ఫీమేల్స్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాం. సెటిలింగ్ ఫర్ విమెన్ అ గ్రేట్ క్వశ్చన్, ఓకేనా, ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ కరెక్ట్. ఓకే. సో ఉమెన్ని కూడా ఆలోచించేలాగా చేశారు మెన్ అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ దెన్ ఈస్ దిస్ ఓట్ దట్ వీఆర్ హియరింగ్ సో మచ్ అబౌట్ జస్ట్ నౌ. అసలు ఈ ఓట్ అంటే ఏంటి? సో మచ్ మోర్ దెన్ పీపుల్ హ్యావ్ హర్డ్ ఇన్ డిస్కషన్ అట్లీస్ట్ ఫర్ అ గ్రేట్ మెనీ ఇయర్స్. ఏంటి అసలు ఓట్ అనే దాని గురించి డిస్కషన్. ఐ థింక్ వీ మే గివ్ ద ఓట్ అ 3-fold డిస్క్రిప్షన్. ఓట్ అంటే ఏంటి అనే దానికి మనము 3-fold డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఏంటి? వి మే డిస్క్రైబ్ ద ఓట్ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ సింబల్, సెకండ్లీ సేఫ్ గార్డ్, థర్డ్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. సింబల్ దేనికి? అ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఏమంటాం? సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ సెకండ్, అ సింబల్ ఆఫ్ సిటిజన్షిప్.
ఓకేనా, సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అనుకోవచ్చు, సింబల్ ఆఫ్ సిటిజన్షిప్, ఆ సింబల్ ఆఫ్ లిబర్టీ. ఇట్ ఈస్ అ సేఫ్ గార్డ్. సేఫ్ గార్డ్ దేనికి, దేని సేఫ్ చేస్తుంది? సేఫ్ గార్డ్ ఆఫ్ ఆల్ దోస్ లిబర్టీస్ విచ్ ఇట్ సింబలైజెస్. లిబర్టీకి, ఫ్రీడమ్కి అండ్ సిటిజన్షిప్ని సేఫ్ గార్డ్ చేసేది ఏది అంటే ఓటింగ్. ఓకేనా, అండ్ ఇన్ దీస్ లేటర్ డేస్ ఇట్ హ్యాస్ కమ్ టు బీ రిగార్డెడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, something with which you can get a great many more things that our forefathers who fought for the vote ever realized as possible to get with it. అవసరమైన ప్రతి ఒక్క దాన్ని తెచ్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఓట్ని. ఓకేనా, ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఓట్ని క్యాస్ట్ చేయాలి, ప్రాపర్ లీడర్స్ని ఎన్నుకోవాలి, అది కరెక్ట్ అనా కదా, రైట్? ఇంతకుముందు మన ఫాదర్స్, మన పూర్వీకులు ఓట్ని వాడిన దానికంటే ఎక్కువ మనం వాడడం చాలా అవసరం. వాళ్ళకంటే ఎక్కువ థింగ్స్ మనం తెచ్చుకోవచ్చు ఓట్స్ ఏసీ రోజుల్లో, రైట్? ఇట్ సీమ్స్ టు మీ దాట్ సచ్ అ థింగ్ ఈస్ వర్త్ ఫైటింగ్ ఫర్. ఓట్ కోసం ఫైట్ చేయొచ్చు, అండ్ విమెన్ టుడే ఆర్ ఫైటింగ్ వెరీ స్ట్రెన్యూస్లీ ఆన్ టు గెట్ ఇట్. విమెన్ ఈరోజు అది ఓటు హక్కును తెచ్చుకోవడానికి చాలా స్ట్రెన్యూస్గా ఫైట్ చేస్తున్నారు, చాలా హార్డ్గా. స్ట్రెన్యూస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. టఫ్, డిఫికల్ట్, హార్డ్. హోల్డ్ ఆన్ గైస్. టఫ్ ఆర్ డిఫికల్ట్ ఆర్ హార్డ్ థింగ్స్ని మనం అంటాం స్ట్రెన్యూస్. స్ట్రెన్యూస్ అంటే టఫ్, డిఫికల్ట్ థింగ్స్ దట్ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకేనా, ఏది చేయడంలో అయితే ఎక్కువ ఎఫర్ట్ అవసరమో దాన్ని అంటాం స్ట్రెన్యూస్. హార్డ్ అనుకోండి. ఓకేనా, విమెన్ ఓటు హక్కు తెచ్చుకోవడానికి చాలా గట్టిగా హార్డ్గా ఫైట్ చేస్తున్నారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 106. మెన్స్ యాటిట్యూడ్ ఇన్ సెటిలింగ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ని సెటిల్ చేయడంలో మెన్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందని పారాగ్రాఫ్ చెప్తుంది. బైలాటరల్, ద్వైపాక్షికంగా ఉంటుందా, రెండు సైడ్స్ కన్సిడర్ చేసేలాగా, లేకపోతే యూనిలాటరల్, ఏకపక్షంగా ఉంటుందా, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారా, క్రూవల్గా ఉంటారా, క్రూవల్గా అంటే రాక్షసత్వంగా ఉంటారా, రైట్? క్రూవల్గా, డేంజరస్గా, నో, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకేనా, సో ఆన్సర్ అవ్వాలి కన్సిడరేట్. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది? కన్సిడరేట్. రైట్, కన్సిడరేట్ మీన్స్ లాజికల్, సెన్సిబుల్. కన్సిడరేట్ అంటే ఏంటి? లాజికల్, సెన్సిబుల్, రైట్? ఓటు హక్కును వాడుకోవడం చాలా లాజికల్గా మెన్ చేస్తారని చెప్పేసి పారాగ్రాఫ్ చెప్తుంది. మెన్స్ యాటిట్యూడ్ అదే, మీకు అర్థం కావచ్చు. సో ఇట్ ఈస్ గివింగ్ యూ హింట్ దాట్ మెన్స్ యాటిట్యూడ్ ఈస్ సెన్సిబుల్, లాజికల్, దాన్ని అంటాం కన్సిడరేట్. ఓకేనా, బైలాటరల్ కాదు, యూనిలాటరల్ కాదు. 107. వై డిడ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ విమెన్ గ్యాదర్ టుగెదర్? ఎందుకు లార్జ్ నెంబర్ ఆఫ్ విమెన్ గ్యాదర్ అయ్యారు? పెక్హామ్ బై ఎలక్షన్లో ఓటేయడానికా? కాదు. మెన్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికా? ఎక్కడ చెప్పలేదు. టు డిస్కస్ వాట్ దేర్ ఫాదర్స్ డిడ్, వాళ్ళ పూర్వీకులు ఏం చేశారు డిస్కస్ చేసుకోవడానికా? కాదు. ఆన్సర్ టు ఫైట్ ఫర్ విమెన్స్ రైట్ టు ఓట్. విమెన్స్ రైట్ టు ఓట్ కోసం ఫైట్ చేయడం గురించి వాళ్ళకి లేదు కాబట్టి. దట్స్ కరెక్ట్. 108. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, విమెన్ హ్యాడ్ ద రైట్ టు ఓట్. నో, విమెన్కి ఓటు హక్కు లేదు, అందుకే ఫైట్ చేయాలని చెప్పడం జరిగింది రాష్ట్రం. ఓన్లీ మెన్ హ్యాడ్ ద రైట్ టు ఓట్, మెన్కి ఓటు హక్కు ఉంది, ఇది కరెక్టే. బోత్ మెన్ అండ్ విమెన్ హ్యాడ్ ద రైట్ టు ఓట్, ఇద్దరికి లేదు, ఉమెన్కి లేదు అని చెప్తున్నాం, అవునా? సి కరెక్ట్ కాదు. ఇంకా బి ఉన్న ఆప్షన్, సి ఉండని ఆప్షన్, బి అండ్ డి కూడా కరెక్టే. రైట్ టు ఓట్ వాజ్ అ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ సిటిజన్షిప్. అవును, దేన్ని సింబలైజ్ చేస్తుంది చెప్పాము, సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. బి అండ్ డి అండి. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 109. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రెన్యూస్లీ. డిఫికల్ట్, హార్డ్ ఏమని అనుకోండి, ఇక్కడ ఫోర్స్ఫుల్లీ ఉంది, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఈజీలీ కాదు, ఓకేనా, హార్డ్ అని చెప్పాం. లైట్లీ కాదు, లైట్ తీసుకోవడం కాదు. వీక్లీ కాదు, ఆన్సర్ ఫోర్స్ఫుల్లీ, రైట్? ఫోర్స్ఫుల్లీ కరెక్ట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నంబర్ 110, ద లాస్ట్ క్వశ్చన్ ఇండీడ్. ఓకే, రైట్ టు ఓట్ సేఫ్ గార్డ్స్ ఆల్ ఆర్ లిబర్టీస్. ఎస్, ఇది మెన్షన్ చేశారు. లిబర్టీస్ని రైట్ టు ఓట్ సేఫ్ గార్డ్ చేస్తుంది. ఓకేనా, ఆర్ ఫాదర్స్ ఫాట్ ఫర్ ద రైట్ ఆఫ్ మెన్ ఓన్లీ. మెన్స్కి రైట్ రావడం గురించే ఫైట్ చేశారా ఫాదర్స్? ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా, సో బి ఈజ్ నాట్ కరెక్ట్. రైట్ టు ఓట్ సేఫ్ గార్డ్స్ ఆల్ ఆర్ లిబర్టీస్. మన లిబర్టీస్ని రైట్ టు ఓట్ అనేది సేఫ్ గార్డ్ చేస్తుందంటే 100% మెన్షన్ చేశారు. సో ఆన్సర్ అవ్వాలి ఏ ఓన్లీ. ఏం కావాలి? ఏ ఓన్లీ. దట్స్ కరెక్ట్. ఓకే, చాలా సింపుల్ లెవెల్ క్వశ్చన్ పేపర్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇదేలాగా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఈజీగానే వస్తాయి. మీరు దాని గురించి ప్రిపరేషన్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేయాలి, మర్చిపోకండి. లెసన్ నేర్చుకోండి ఇప్పుడే. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తుంటే గ్రూప్ 4లో 40లో నన్ను అడిగితే చాలామంది స్టూడెంట్స్ 40 out of 40 కూడా స్కోర్ చేయవచ్చు. 40 out of 40 స్కోర్ చేయొచ్చు. దిస్ ఈస్ 100% పాసిబుల్. అక్కడక్కడ మిస్ అయినా కూడా అసలు 35+ రాకపోతే మాత్రం వేస్ట్ అండి. రైట్, దట్ ఈస్ కరెక్ట్. 35+ రాకపోతే మాత్రం వేస్ట్. ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీగా ఉంది. అయినా వేరేవి మీకు చాలా కష్టంగా వచ్చింది. మ్యాథ్స్ గురించి మాట్లాడితే తెలుసు మీ అందరికీ, రైట్? సో దిస్ ఈస్ హౌ ద ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 4 వాజ్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ఇమీడియట్గా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా ఇప్పుడిప్పుడే యాక్టివేట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు డౌన్లోడ్ ఆర్ యాప్ రైట్ నౌ. ఇప్పుడిప్పుడే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ కోర్సెస్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ స్టూడెంట్స్ ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే ఏపీ స్టూడెంట్స్ కావచ్చు. ఓకేనా? ప్రిపేర్ అవ్వడం కోసం కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ అండ్ వొకాబులరీ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, డిస్క్రిప్టివ్ రైటింగ్ అన్నీ. ఓకేనా? మీరు ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసినా అవసరమయ్యే కోర్స్ మన యాప్లో ఉంది. ఈ లోగోతో కనిపించే యాప్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా? I'll meet you in the next video with one more informative session like this. Till then, take care everyone. Thank you. Good day. All the best for your preparation for the rest of the examinations.